హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డాక్టర్స్ అవర్. ఇవాళ నాతో పాటు నేను ఆబ్స్టెట్రిషియన్, గైనకాలజిస్ట్, వీటన్నిటికన్నా ఒక బ్యూటిఫుల్ ఉమెన్గా ఫస్ట్ మిమ్మల్ని రిఫర్ చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ శిల్పి గారు. మీకు ఎంటైర్ డాక్టర్స్లో యాక్టర్స్ కున్నంత ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే యూ స్పీక్ అవుట్ యువర్ హార్ట్. మీ ప్రీవియస్ సోషల్ మీడియా ఇంటరాక్షన్స్లో మాకు అది అర్థమైంది. యూ స్పీక్ అవుట్ యువర్ హార్ట్ అండ్ మీరు అనుకున్న దాని మీద మీరు స్ట్రాంగ్లీ ఒపీనియనేటెడ్ అండ్ దానికి మళ్ళీ ఒక ప్రాపర్ వ్యాలిడేషన్ అండ్ యువర్ సక్సెస్ ఇన్ యువర్ ప్రొఫెషన్. మీరు ఆడియన్స్ ఫ్రెండ్లీ డాక్టర్. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ మా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి ఈరోజు డిస్కషన్ 99 టీవీ ఆడియన్స్ ముందుకు వచ్చినందుకు. అండ్ మీరు ఫస్ట్ నేను ఒక ఉమెన్ పర్స్పెక్టివ్ నుంచి కొన్ని అడగాలనుకుంటున్నాను. నేను వచ్చిన దగ్గర నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేశాను. దేర్ వాజ్ అ డీలే వాట్ ఎవర్, మీరు కూర్చున్నారు, మీరు అనుకుంటా ఇట్స్ ఓకే ఫైన్, నేను ఈ లోపల నా ఇంకో పని చేసేసుకుంటాను అని చేసుకున్నారు. దెర్ ఈజ్ ఆల్వేస్ దట్ ఎనర్జీ, దట్ ఆరా మీలో. ఈ కాసేపట్లోనే నాకు అర్థమైంది. బట్ దెన్ ఫర్ అ డాక్టర్, ఫర్ అ ఉమెన్, ఫర్ అ మ్యారీడ్ ఉమెన్, ఫర్ అ ఉమెన్ ఆఫ్ 3 children అండ్ గైనకాలజిస్ట్, ఆబ్స్టెట్రిషియన్ ఇట్లాంటి ప్రొఫెషన్లో ఉన్నప్పుడు టు కీప్ అప్ యువర్ కూల్ ఆల్ ద టైమ్, ఏంటి ఆ స్పెషల్ ఏమైనా ఆర్గన్ ఉందా మీలో? ఆర్గన్ లేదు సునైనా. ఇఫ్ ఐఎమ్ నాట్ కూల్ ఇట్ విల్ ఇంపాక్ట్ మై ఓన్ హెల్త్. అది చాలా ఇంపార్టెంట్. అండ్ నేను అందరికీ ఏం చెప్తానంటే, మీరు ఒక్క అరిచేసేసి అప్సెట్ అయిపోయి అదైపోయి ఇదైపోయి అన్ని చిన్న చిన్న విషయాలకి ఉంటే మన బాడీలో ఒక సీక్రెట్ హార్మోన్ ఉంటుంది, కార్టిజాల్ అని. ఆ కార్టిజాల్ పెరిగితే మెల్లిగా హార్ట్ బ్లాక్ అవ్వడము, మెల్లిగా స్ట్రెస్తో షుగర్ రావడము, దాంతో ఒబేసిటీ రావడము, దాంతో హార్ట్ అటాక్ ఛాన్సెస్, స్ట్రోక్ ఛాన్సెస్, ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్తో పోతాం. దాని బదులు ప్రశాంతంగా ఉండి ఏదొచ్చినా నవ్వుతూ ముందుకు వెళ్ళిపోతే మనకి హాయిగా ఉంటుంది, ఎదుటి వాళ్ళకి హాయిగా ఉంటుంది, పనులు తొందరగా అవుతాయి. సరే, మీ పర్సనాలిటీ ఇది, సో గ్లాడ్. కానీ మేము అలా మారాలి అని అనుకున్నప్పుడు, ఎవరైనా అలా మారాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన ఆ జాగ్రత్తలు ఏంటి? ఎస్పెషల్లీ ఉమెన్ ఎప్పుడు కూల్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ అతి ఎక్కువ మూడ్ స్వింగ్స్ కూడా మనకే ఉన్నాయి కదా మ్యామ్. సో హౌ టు కీప్ అప్ అవర్ కూల్? మీరు ఏం చెప్తారు ప్రాక్టికల్గా పాసిబుల్ అయిన టిప్స్? సో బేసిక్గా నేను చాలా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఉమెన్లో ఇరిటబిలిటీకి కొన్ని కారణాలు ఉంటాయి. విటమిన్ డి డెఫిషియన్సీ, ఓకే, మల్టీ న్యూట్రియం డెఫిషియన్సీ. కొంతమంది స్ట్రిక్ట్గా డైట్ చేస్తూ ఉంటారు, అందులో B12 పడిపోద్ది, యాడిక్వేట్గా క్యాలరీస్ ఉండవు, ప్రోటీన్ డెఫిషియన్సీలో ఉంటారు. అలా చాలాసార్లు మైక్రో న్యూట్రియం డెఫిషియన్సీతో ఎక్కువగా చికాకులు ఉంటాయి. అండ్ ఫ్యాట్ అనేది కంటిన్యూస్గా డిపాజిట్ అవుతూనే ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు అటు వెయిట్ మేనేజ్మెంట్తో బాధపడుతూ ఉంటారు, అటు పర్సనల్ లైఫ్ బాధపడుతూ ఉంటారు, అటు అటెన్షన్ స్పాన్ కూడా తగ్గిపోతుంది. అండ్ 40+ ఈ పెరిమెనోపాజల్ హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ కూడా అవుతూ ఉంటాయి. సో ఇవన్నిటికీ నిజంగా చెప్పాలంటే స్ట్రాంగ్గా మీరు రైట్ ఫుడ్ తీసుకున్నట్టు అయితే అటు మలమలా మాడిపోవద్దు, ఏ డైటింగ్ చేయాల్సిన అవసరం లేదు. రైట్ ఫుడ్, మంచి ప్రోటీన్ ఎక్కువ తీసుకొని, అటు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, మిలెట్స్, అటు జొన్న రొట్టె, మన పప్పులు, కూరగాయలు అన్నీ తీసుకోవచ్చు. అండ్ ఫ్రూట్ తీసుకోవాలి జ్యూసెస్ బదులు. మజ్జిగ, రాగి జావా, ఏదైనా కొంచెం డిటాక్స్ వాటర్ లాంటివి. ఇట్లా మంచి ప్రోటీన్ డయట్ తీసుకున్నట్టు అయితే అది మీరు 2 eggs కూడా హోల్ ఎగ్స్ తినొచ్చు రోజుకి. నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తినొచ్చు. ఏదైనా ఒక మంచి బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే ఫస్ట్ పొట్ట హాయిగా ఉంటుంది. వెన్ స్టమక్ ఈజ్ ఫుల్ యూ విల్ నాట్ హ్యావ్ అవుట్ బర్స్. అనవసరంగా చికాకులు ఉండవు. నాకు కూడా చికాకు వస్తుంది. రియలీ ఇంట్రెస్టింగ్, చెప్పండి. 1:30కి నేను ఫుడ్ తినాలి, 1:15 నుంచి 1:30, 1:45 దాటిపోతుంటే అటు ఆకలి, అటు నీరసం. బికాజ్ అప్పుడు నేను 7:30కి తినేసి వస్తాను. మై కెపాసిటీ ఈజ్ ఓన్లీ టిల్ 1:15. 7:30 తర్వాత మళ్ళీ వాటర్ తప్పితే నేనేం తీసుకోను. సో ఆకలి మీద విసుగు వస్తుంది. అది నేను బాగా అబ్జర్వ్ చేశాను. శుభ్రంగా కరెక్ట్గా 1:15, 1:30 మధ్యన ఫుడ్ తిన్నాను అనుకో, మళ్ళీ రాత్రి వరకు చలో అలా వెళ్ళిపోతాం. సో విత్ అవర్ ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ చాలా తెలుసుకుంటాం. మంచి ప్రోటీన్ తిని వస్తే మార్నింగ్ ఆకలేదు. అదే 2 ఇడ్లీలో 3 ఇడ్లీలో బాగా మెక్కేసి వచ్చామనుకో, అందులో ఉన్నది కార్బ్సే, వైట్, అంతో ఇంతో సరిగ్గా మనము పల్లి చట్నీ కానీ లేకపోతే ఏదైనా
ఫైబర్ కానీ లేకపోతే ఎక్కువ సాంబార్ దాల్ ఉన్న సాంబార్ తినలేదు, నైస్గా అలా చట్నీ పెట్టుకుని ఏదైనా తినేసి వచ్చామనుకోండి, వెంటనే 2 hours లోపే పెద్ద ఆకలి అవుద్ది, ఆకలి మీద విసుకొస్తుంది. సో ప్రోటీన్ అంటే మార్నింగ్ మీరు ఏం చెప్తారు? మార్నింగ్ ఉమెన్కి హై ప్రోటీన్ ఎవరికైనా? ఖచ్చితంగా తీసుకోవాలి. లైక్ ఇప్పుడు నేను నా విషయం చెప్తాను. నేను ఒక 2 eggs, ఒక 10 almonds అయితే పల్లీలు తినేసేసి 1 ఇడ్లీ తినేసి వస్తా. మీరు పల్లీలు తింటారా? ఆ. మరి నేను విన్నది ఆర్ మిత్తనే అనుకోవచ్చు, పల్లీలు తింటే వెయిట్ పుట్ ఆన్ అయిపోతాము అని విన్నా. అస్సలు ఏ నట్స్కి వెయిట్ రాదండి బాబు, అస్సలు నట్స్కి వెయిట్ రాదు. అండ్ ఇండియాలో మనం నమ్ముకోవాల్సింది మన లోకల్ ఫుడ్స్. ఎక్కడి నుంచో ఆల్మండ్స్ తీసుకొస్తే అందరికీ కుదురుతుందా? మంచిగా ఒక 2 కిలోల పల్లీలు తెచ్చేసుకుని వేయించేసి సీసాలో వేసి పెట్టుకుంటే పొద్దున ఒక గుప్పెడు సాయంత్రం ఒక గుప్పెడు తింటే అసలు ఐరన్ డెఫిషియన్సీని, ప్రోటీన్ డెఫిషియన్సీని ఆడవాళ్ళు ఇలా తరిమేయచ్చు. కానీ పక్కింటి వాళ్ళు చెప్పింది, ఎదురింటి వాళ్ళు చెప్పింది, టీవీలో చెప్పింది చాలా చాలా నమ్ముతారు. సో మనకి చాలా క్లోజ్గా ఉన్న పీనట్స్ని తినరు. ఇంకా ఎలర్జీ ఉన్న వాళ్ళైతే తినొద్దు, ఎలర్జీ లేని వాళ్ళైతే తినొచ్చు కదా. 99% మెంబర్స్కి ఎలర్జీ ఉండదు, వాళ్ళు తినొచ్చు కదా. సో ఎప్పుడైనా నేను నమ్మేది ఒకటే, లోకల్ ఫుడ్స్, ట్రెడిషనల్ ఫుడ్స్, సీజనల్ ఫుడ్స్. అది కూడా సీజనల్ అని సీతాఫలం వచ్చిందనుకో డజన్లు లాగించొద్దు. సో అట్లా మనము రెగ్యులేషన్ మీద వెళ్ళాలి. మీరు స్పోర్ట్స్ పర్సన్ అయితే మీరు 2 fruits తినండి, 3 fruits తినండి, మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలి కదా, మీరు బర్న్ చేస్తారు. మీరు కంప్యూటర్ ముందు కూర్చుని ఫ్రూట్స్ హెల్దీ అని ఫ్రూట్స్ పాపా లాగిచ్చేస్తే అది కూడా హై క్యాలరీ. సో మనం ఏ జాబ్ చేస్తున్నాం అనే దాని మీద, నేను ఎంత ఖర్చు పెడతాననే దాని మీద నేను తినేసి వస్తాను. సర్జరీస్ ఉంటే కొంచెం ఎక్కువ తింటాను, డెలివరీస్ ఉండి నేను మళ్ళీ వాళ్ళతో యాక్టివ్గా ఉండాలంటే దానికి అనుగుణంగా తింటాను. బట్ ఏది లేదు, ఈరోజు సర్జరీస్ లేవు, డెలివరీ 1 or 2 ఉన్నాయి, ఓపీఏ ఉంది అంటే మర్యాదగా తక్కువ తినేసి వస్తాను. అది చాలా ఇంపార్టెంట్. బికాస్ మనం ఉంది కదా అని తింటే అది మన మీదే పేరుకుపోద్ది, అది చాలా కష్టం. తర్వాత మోకాలకైనా దేనికైనా ఇబ్బంది. సో చూసి జాగ్రత్తగా ఇష్టంగా కరెక్ట్గా తినాలి. ఎస్, అప్పుడు సగానికి పైగా టెన్షన్లు, ప్రాబ్లమ్స్, ఇరిటేషన్లు, అరవడాలు, కొట్టుకోవడాలు తగ్గుతాయని మీరు అంటారు. చాలా మటుకు ఇన్ బిట్వీన్ పీపుల్ అయితే చాలా తగ్గిపోతాయి. అండ్ సో పక్కన వాళ్ళు చెప్పారని ఇది మంచి అని నమ్మొద్దు. చాలా మంది ఏం చేస్తారంటే చాలా ఫన్నీగా కూడా అనిపిస్తుంది, నాన్ వెజిటేరియన్స్ వెజిటేరియన్స్ అయిపోవడము, వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ అయిపోవడము, వేగన్ ఫుడ్ అని తినడము, లేకపోతే ఈ డైట్ ఆ డైట్ అని అంటూ ఉంటారు. సి ఆల్ దిస్ చాలా ఫ్యాన్సీగా ఉంటాయి, కానీ కన్సిస్టెంట్గా ఉండగలుగుతాయా? మనకి చాలా ఇంపార్టెంట్ కన్సిస్టెన్సీ. నేను ఏదైనా ఫాలో చేస్తే రోజు ఇంకదే అలాగే ఫాలో చేయగలగాలి అండ్ దాని మీద మనం నిలబడాలి. ఎప్పుడన్నా ఒకసారి చీట్ డే ఉంటుంది, ఎప్పుడన్నా ఒకసారి ఎవరింటికన్నా భోజనానికి వెళ్ళాల్సి వస్తుంది, అప్పుడు నడుస్తుపోతుంది, ప్రాబ్లం లేదు. కానీ వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ అయినా, నాన్ వెజిటేరియన్స్ వెజిటేరియన్స్ అయినా అక్కడ ఎంజైమ్స్కి అర్థం కాక బాడీకి ఫిజికల్గా జెనెటిక్స్ కూడా ఒక ప్లే చేస్తుంది కదా రోల్. అవునండి. దాన్ని మార్చే హక్కు మన ఎవరికి లేదు. ఉన్నప్పుడు మీరు దానికి అనుగుణంగా వైటమిన్సో లేకపోతే సప్లిమెంట్సో కరెక్ట్గా తీసుకోవాలి. నేను అక్కడి నుంచి ఇది అయిపోయి అక్కడ నేను అది తినను ఇది తినను అనకుండా అటు ఇటు కాకుండా అయిపోతే మట్టుకు దెబ్బతినేది ఆరోగ్యం. ఎస్, సూపర్ మ్యామ్. సో ఇక్కడ మీరు మాట్లాడినప్పుడు ఐ వాజ్ జస్ట్ థింకింగ్, ఎస్, ఐ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ పెరిమెనోపాజ్. ఎందుకంటే ఒక 30s, 35s, 38s ఉన్నప్పుడు జనరలీ పీరియడ్లో ఉమెన్కి చాలా తేడాలు వస్తాయి. ప్రతి మంత్ ఒక్కొక్కసారి ఎక్కువ ఫ్లో కనపడటము, ఒక్కొక్కసారి ఫస్ట్ 2 days ఫ్లో రాకపోవడం. ఈ టైంలో పార్ట్నర్ తోటి మనం ఏదైనా ప్రికాషన్స్ అలా పాటించకపోయినా ఇంకొకటి ఇష్యూ అయినా ఆ టెన్షను అది వేరే. సో నిజంగానే ఒకప్పుడు 40s తర్వాత వచ్చే ఈ పెరిమెనోపాజ్ ఇప్పుడు 38s, 37లో వస్తోంది అని నేను అనొచ్చా? డెఫినెట్గా అనొచ్చు సునైనా. బికాస్ ఈ పెరిమెనోపాజ్ అనేది మన బాడీలో ఉన్న ఎగ్స్ని బట్టి ఉంటుంది. ఎగ్స్ తగ్గిపోతే పెరిమెనోపాజ్, ప్రీమెనోపాజ్ స్టార్ట్ అయినట్టు. ఎగ్స్ తగ్గుముఖం పడుతున్నాయి అని అంటే ఇంకా ప్రీమెనోపాజ్. ఎగ్స్ తగ్గిపోయాయి, ఫినిష్డ్, ఆల్ డన్ అంటే మెనోపాజ్. ఇంకా మెనోపాజ్ వచ్చేసింది, ఆ తర్వాత ఇయర్స్ పోస్ట్ మెనోపాజ్. ఈ పెరిమెనోపాజ్ టైంలో చాలా రకాల ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అండ్ ఆల్ దిస్ డిపెండ్స్ ఆన్ వాట్ యు ఈట్, అగైన్ వాట్ ఈజ్ యువర్ ఫిజికల్ యాక్టివిటీ. సో మనం తినడం ఫుడ్ మీదే కాదు శ్రద్ధ, యాక్టివిటీ మీద కూడా పెట్టాలి. అండ్ మీరు ఎంత వెయిట్ ఉన్నారని దాన్ని బట్టి కూడా ఉంటుంది.
అండ్ మెనోపాజల్ ఫీచర్స్ అనేవి ప్రీ Hmm. మెనోపాజ్ ఫీచర్స్ అనేవి ఎక్కువగా సన్నగా ఉన్న వాళ్ళలో ఉంటాయి. అవునా? అవును, ఎందుకంటే బాడీలో ఫ్యాట్లో ఈస్ట్రోజన్ వస్తుంది. సో దట్ ఈస్ట్రోజన్ మనకి ఆ 40 years టైంలో వెయిట్ గెయిన్ వస్తుంది చూడండి. ఎందుకు వస్తుంది అనుకున్నారు? బాడీ ఎంతో కొంత ఫ్యాట్ దాస్తే ఆ ఫ్యాట్లో నుంచి ఈస్ట్రోజన్ వస్తుందని. చాలా మంది అదే టైంలో నేను సన్నగా అయిపోవాలని వెయిట్ లాస్ మీద పరిగెత్తా ఉంటారు. ఎస్. అప్పుడు వాళ్ళకి ఏమొస్తుంది? ఈస్ట్రోజన్ ఫ్యాట్ డెపోజిషన్ అవ్వకపోగా ఆ ఈస్ట్రోజన్ ల్యాక్తో బోన్ డెన్సిటీలు పడిపోవడము, ఫ్రాక్చర్ టెండెన్సీస్ పెరగడము ఇలా జరుగుతాయి. సో ఎప్పుడు ఏ ఏజ్లో ఏది చేయాలో అదే చేయాలి. ఎప్పుడైనా కానీ ఆ టైంలో ఎక్కువగా ఫ్యాట్ లాస్ మీద శ్రద్ధ పెట్టద్దు. ఒకే ఒక విషయం మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి, ఏంటది? మసిల్ గెయిన్. హౌ? సో మనము తీసుకునే ఫుడ్ మంచి ప్రోటీన్ డైట్, కాల్షియం రిచ్, బటర్ మిల్క్, రాగి మాల్ట్, కాల్షియం రిచ్ తీసుకుని కాల్షియం సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు, తప్పులేదు. విటమిన్ డి సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు, తప్పులేదు. ఎంతో కొంత స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్కి జిమ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు కాలంలో నీళ్లు మోయడము, రుబ్బడము, దంచడం ఇవన్నీ ఉండినాయి కదా. ఇప్పుడు ఏం లేదు, జస్ట్ ఒక వాటర్ బాటిల్ 1 liter వాటర్ బాటిల్స్తోని మనము సెట్స్ చేయొచ్చు. ఎస్. అప్పర్ బాడీ, దాని తర్వాత సైడ్స్కి, దాని తర్వాత వెనక. సో ఇలా కొంచెం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసుకోవాలి. ఓకే. కూర్చున్న చోట కూడా మనం లెగ్కి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయొచ్చు. అలాగే యోగా కూడా ఒకలాంటి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేస్తుంది. హౌ సూర్య నమస్కారాస్ విల్ హెల్ప్? దే విల్ ఆల్సో హెల్ప్ బికాస్ దే విల్ ఇంప్రూవ్ యువర్ ఫ్లెక్సిబిలిటీ. దే విల్ పుట్ వెయిట్ బేరింగ్, కొంచెం కాల్షియం డెపోజిషన్ హెల్ప్ చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది, బ్రీదింగ్ సింక్రనైజ్ చేస్తుంది. వీటితో పాటు మనం తీసుకునే డైట్ మంచిగా ఉంటే ఎంతో కొంత స్ట్రెంగ్త్ ట్రైనింగ్. వాకింగ్ అగైన్ ఇట్స్ ఓన్లీ టైం పాస్, ఇట్స్ ఓన్లీ లైక్ ఐసింగ్ ఆన్ ద కేక్, కానీ కేక్ కాదు అది. ఓకే. సో బేసిక్గా వాకింగ్ అండ్ యోగా ఆర్ కాంప్లిమెంటరీ. వెయిట్ ట్రైనింగ్ చేయాలి, సింపుల్ గా మీరు చెప్పినట్టుగా. సింపుల్ వెయిట్ ట్రైనింగ్. ఈ మధ్య ఏంటిది, వాల్ని పట్టుకుని కూడా ఒక రబ్బర్ బ్యాండ్ లాంటిది వేసి వెనక్కి పుషింగ్స్, ముందుకు పుషింగ్స్. సో అలా మనం వెయిట్ ట్రైనింగ్ చేసినట్టయితే 35 years తర్వాత ఎంత మజిల్ కాపాడుకుంటే అంత మంచిది. ఆ మజిల్ మీకు ఫ్యూచర్ హెల్త్. మజిల్ హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్. దానికి మీద నువ్వు ఒక లేయర్ ఆఫ్ ఫ్యాట్ ఉన్నా నువ్వు నష్టపోవాల్సింది ఏం లేదు. ఇట్ విల్ గివ్ యూ దట్ కుషన్. అండ్ అందుకే నేను చాలా మంది వస్తూ ఉంటారు, వెయిట్ గెయిన్ అయిపోతున్నాం. నన్ను నీకు అదృష్టం పట్టింది, కాస్త నువ్వు మజిల్ స్ట్రెంగ్త్ చేసుకుంటూ ఉండు, ఫిట్నెస్ మీద స్ట్రెంగ్త్ పెట్టు, ఫ్యాట్ గురించి అంత పట్టించుకోకు అని చెప్తూ ఉంటాం. అండ్ ఎప్పుడైనా కానీ ఫుడ్లో మీరు ఫ్యాట్ కంటెంట్ తగ్గించొద్దు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. న్యాచురల్ ఫ్యాట్స్ ఉంటాయి, నట్స్, ఈ ఆల్మండ్స్, వాల్నట్స్, ఇవన్నిట్లో న్యాచురల్ ఫ్యాట్స్ ఉంటాయి కదా. అలాగే న్యాచురల్ ఫ్యాట్స్ అన్నిట్లో కూడా ఉంటాయి. అది తీసుకుంటూ, ఇప్పుడు మనము ఘీ వచ్చింది కదా, మళ్ళీ బ్యాక్ నెయ్యి మంచిదని వచ్చింది కదా. సో అలాంటివి మనం ఎట్టి పరిస్థితుల్లో కట్ డౌన్ చేయొద్దు. అండ్ ఆయిల్స్లో అన్నిటికంటే బెస్ట్ వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్ అన్న కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటాం కదా, అవి కూడా మనం యాన్సిస్టర్స్ ఏం తీసుకునేవాళ్ళు, పప్పు నూనె, పల్లి నూనె, అవి. నౌ రిఫైన్డ్ ఆయిల్స్ ఆర్ గాన్ ఫర్ గుడ్. అండ్ ఈ బ్రాండ్, ఆ బ్రాండ్, సన్ఫ్లవర్, ఇలాంటివన్నీ గాన్. సో బేసిక్గా మన గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళాలి. ఇప్పుడు సపోజ్ నార్త్ ఇండియన్స్ అనుకో, వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఆయిల్ ఏంటి, మస్టర్డ్ ఆయిల్. సో వాళ్ళకి మస్టర్డ్ ఆయిల్ మీదే వాళ్ళు శ్రద్ధ పెట్టాలి. వాళ్ళు వెళ్ళి నాకు ఆలివ్ ఆయిల్ మంచిది అని కూర్చుంటే నాట్ రైట్. సో మన జీన్స్లో మన బయోలాజికల్గా ఉండే స్ట్రెంగ్త్ ఉంటుంది, మెమరీ ఉంటుంది. ఆ మెమరీకి అనుగుణంగా మనం వెళ్తే విల్ బి ఆల్వేస్ సేఫ్ గార్డెడ్ బై నేచర్. మదర్ నేచర్ ఇస్ సుపీరియర్. సో వెనకటికి పండగలకి పబ్బాలకి ఏవైతే చేసేవాళ్ళు కదా, అరిసెలు, ఆల్ దీస్ ఆర్ సైంటిఫికలీ మేడ్ ఫర్ దట్ సీజన్, ఫర్ దట్ వెదర్, సో దట్ విల్ సస్టైన్ దట్. వండర్ఫుల్లీ సెడ్ మ్యామ్. ఇక్కడ నేను మిమ్మల్ని ఒక ఉమెన్గా అడుగుతున్నాను, బికాస్ సాటి ఉమెన్ వాళ్ళ పార్ట్నర్స్కి, ఫ్యామిలీస్కి చెప్పడం కన్నా ఫలానా డాక్టర్ హూ హ్యాస్ అండర్స్టూడ్ ద బాడీ, ఉమెన్ బాడీ, ఆవిడ నుంచి చెప్తే ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా వెళ్తే ఒక స్లైట్ ఎమోషనల్ అబ్యూస్ అండ్ హెరాస్మెంట్ కూడా తగ్గుతుంది.
బికాస్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్, ఇందాక మీరు చెప్పినప్పుడు 35-38లో ఫ్యాట్ దబుక్కని తగ్గద్దు, దానివల్ల నష్టమే జరుగుతుంది రా బాబు. విమెన్ తగ్గడానికి వాళ్ళ కాన్స్టెంట్ కంపారిజన్ కూడా కారణం. కలీగ్స్తో కావచ్చు, పార్ట్నర్ కావచ్చు. దే గో బ్యాక్ అండ్ సే, పెళ్ళప్పుడు నువ్వు సన్నగా ఉన్నావు, నువ్వు ట్రిమ్గా ఉన్నావు, నువ్వు స్లిమ్గా ఉన్నావు, నువ్వు అలా ఉన్నావు, ఇప్పుడు అలా లేవు, నువ్వు ఇప్పుడు అలా కా. లేకపోతే సొసైటియల్ ప్రెషర్ కావచ్చు, ఆర్ ఎంటర్టైన్మెంట్ మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఇంకా అరే ఇలా ఉన్నాము, ఇలా తగ్గిపోతే ఇంకా బాగుంటుంది కదా ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్, ఇలా రకరకాల కారణాలు. బట్ దెన్ వీఆర్ జస్ట్ లూజింగ్ అవర్ సెల్వ్స్. మీరు ఏం చెప్తారు? ప్లీజ్ ప్రజలకి చెప్పండి ఇది. బేసిక్గా మీరు మీ ఐడెంటిటీని ఎప్పుడూ కోల్పోవద్దు. ఓకే, ఇప్పుడు మొగుడు ఇలా ఉన్నాడు అని అంటే మరి మీరు కూడా అమ్మచ్చు. అంబానీ దగ్గర 1000 కోట్ల ఆస్తి సంపాదించమని కుదురుతుందా? కుదరదు కదా. సో మనం ఎప్పుడైనా కానీ హెల్తీగా ఉండడానికి ఆలోచించాలి. అది లావుగానా సన్నగానా అని ఆలోచించద్దు. అండ్ హ్యాపీనెస్ ఇస్ బియాండ్ ఎనీథింగ్. అండ్ హ్యాపీనెస్ తీసుకెళ్ళి వేరే వాళ్ళ చేతిలో పెట్టద్దు. ఫినిష్డ్. నువ్వు వేరే వాళ్ళ చేతిలో హ్యాపీనెస్ పెట్టావనుకో, అది ఫుట్బాలే, ఎవరి పడితే వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. నువ్వు ఏం చేసినా కూడా నీ కోసం చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ మీరు ఎప్పుడు అంటుంటారు కదా అటాచ్డ్ డిటాచ్డ్ అని, అలాగే ఉండాలి. అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ వెన్ ఫిజికల్ పారామీటర్స్కి వచ్చేసరికి నిజంగా యూ షుడ్ బి మీన్ ఆల్సో, బికాస్ నీ ఫిజికల్ పారామీటర్స్ ఆర్ గోయింగ్ టు బీ విత్ యూ ఫర్ ఎవర్. మీరు మీ సెల్ఫ్ని కాపాడుకోలేకపోతే, మీరు మీ సెల్ఫ్ని హుందాగా చూసుకోలేకపోతే, మీరు మీ సెల్ఫ్ని హ్యాపీగా ఫీల్ అవ్వలేకపోతే వేరే ఎవ్వరూ మీకు ఆ హ్యాపీనెస్ ఇవ్వరు. అండ్ మీరు గనక మీరు హ్యాపీగా ఉంటే, ఆ హ్యాపీనెస్ వైబ్రేట్ అవుతే, ఏడుపు కొట్టు వాళ్ళు కూడా వచ్చి మీ దగ్గరే కూర్చొని కాస్త హ్యాపీనెస్ పంచుకొని పోతారు. సో అది ప్రపంచం. ప్రపంచం ఏడ్చే వాళ్ళని ఏడిపిస్తూ ఉంటుంది. నవ్వే వాళ్ళ దగ్గర కూర్చుని ఎంటర్టైన్ అయ్యి వాళ్ళ ఏడుపు కాస్త వదిలేసిపోతారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఆరా. ఎస్, మనము మన ఆరాని మన చేతుల్లో తీసుకోవాలి. అండ్ వీఆర్ ద సోల్ గేట్ కీపర్స్ ఆఫ్ అవర్ ఆరా. వాళ్ళు ఏదైనా అన్నారా, నువ్వు బాధపడద్దు, నీకేంటో నువ్వు తెలుసు. తెలుసుకో ఫస్ట్. ఎగ్జాక్ట్లీ. నీవేంటిది, నీకేం కావాలి, నీ లైఫ్ ఏంటిది, వాట్ ఆర్ యోర్ గోల్స్, వాట్ యూ వాంట్ టు బికమ్ ఇన్ లైఫ్, వాట్ ఈస్ యోర్ పాత్ తెలుసుకుంటే చాలు. వేరే ఎవ్వరూ నీకు ఏ పాత్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ వేరే వాళ్ళు చెప్తూ వింటూ 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 పోతే ఆడిస్తానే ఉంటారు. దెర్ ఇస్ నెవర్ అన్ ఎండ్. అండ్ ఎవరైనా కామెంట్ చేశారనో, లేకపోతే ఎవరైనా మనని దిప్పి పొడిచారనో మనం ఎప్పుడూ ఆలోచించొద్దు. బికాస్ మంచి చెప్పే వాళ్ళకన్నా చెడు చెప్పేవాళ్ళు బోల్డ్ ఉంటారు. అన్ఫార్చునేట్లీ అది చాలా మంది మనతో నడిచే వాళ్ళే కావచ్చు చాలా సందర్భాలలో. ఎస్. సో అందుకే వీ నీడ్ టు జస్ట్ గెట్ డిటాచ్డ్ ఫ్రమ్ దాట్. అండ్ మనది మనం చూసుకోవాలి. మనం ఎంత తగ్గగలం, ఎందుకు తగ్గాలి, అంతే అవసరం అని మీరు అంటున్నారు. వండర్ఫుల్ మ్యామ్. నవ్వు అంటే నాకు ఇంకోటి కూడా గుర్తొచ్చింది. ప్రతి ఇంట్లో ఆ పసిపాప నవ్వు అనేది చాలా నెససరీ, ఎస్పెషలీ మ్యారీడ్ కపుల్లో. అఫ్ కోర్స్ మ్యారీడ్ కపుల్లోనే. బట్ దెన్ ఇప్పుడు ఫర్ అ ఉమెన్ టు కన్సీవ్, ఒక హెల్దీ చైల్డ్ ఉండటం, ఆర్ ఎల్స్ 25s లోపల మ్యారేజెసే సెకండరీ అయిపోతున్నాయి. ఆల్ ద ట్రస్ట్ ఇష్యూస్ అమంగ్స్ ద రిలేషన్షిప్స్. అండ్ ఒకవేళ పెళ్ళైనా కూడా చైల్డ్ని మేము పెంచగలమా అని పెద్ద క్వశ్చన్ మార్క్. ఐమ్ సారీ ఇఫ్ ఐ కెన్ యూజ్ దిస్ ఆర్ నాట్. మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ పెట్టదలుచుకున్నా. మీరు ఒక 3 పిల్లలకి తల్లి. ఒకరిని కానీ పెంచడానికే మాకు ఇంత కష్టంగా ఉంది. ఎస్, యు ఆర్ అ డాక్టర్ ఎక్స్పర్ట్, బట్ దెన్ పెయిన్ ఇస్ ఈక్వివలెంట్ టు ఎనీ బాడీ. బట్ దెన్ ఇలాంటప్పుడు మీరు 3 పిల్లల్ని రేజ్ చేస్తూ ఇట్లాంటి ఛాలెంజింగ్ ప్రొఫెషన్లో ఎవ్రీ డే ఫేస్ చేస్తున్నారు. మీరేం చెప్తారు మ్యామ్ ఒక మదర్హుడ్ గురించి? నాకు బేసిక్గా పిల్లలంటే చాలా ఇష్టం. దాట్స్ మై పర్సనల్ ఫీల్. పిల్లలంటే చాలా ఇష్టం. అండ్ ఐ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీస్. చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా నాకు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ. అండ్ ఐ హ్యాండిల్ ఒక చెల్లి, ఒక తమ్ముడు, ఒక మదరు, ఫాదరు, ఇలా ఫ్యామిలీ చుట్టాలు, రెస్పాన్సిబిలిటీస్. బీయింగ్ అ డాక్టర్, అందరూ నా దగ్గరికి రావడం, హెల్ప్ తీసుకోవడం, నేను చేయడము, ఊళ్ళలో పని చేయడము, వాళ్ళ కోసం చేయడము. సో ఇలా కొన్ని రకరకాల గివింగ్ నాకు ప్రాక్టీస్లో ఉంది. ఎప్పటి నుంచో ఐ హవ్ బీన్ అ గివర్. సో అండ్ బీయింగ్ అ గివర్
I always wanted to give that to my biological children. Children, yes. Then when I had children, I was blessed. It's a complete motherhood thing. And another thing is, గత 25 yearsకి నేను మెడిసిన్లో ఉన్నాను కదా. ఒకప్పుడు 2001లో వెన్ ఐ పాస్డ్ అవుట్ అండ్ ఆల్ దాట్, అప్పుడు అనుకునేదాన్ని, అయ్యో ఉమెన్కి చదువు ఉండి కొంచెము లైఫ్ అనేది వాళ్ళు చూస్తే వాళ్ళ హెల్త్ బెటర్ అవుతుంది, వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతాయి, దే విల్ బీ ఏబుల్ టు అఫోర్డ్ మోర్ అండ్ స్పెండ్ ఆన్ దెమ్ అండ్ దే విల్ హ్యావ్ అ బెటర్ లైఫ్ అని. అది అప్పుడు అనుకునేదాన్ని. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఏమనుకుంటున్నాను ప్లీజ్. ఇప్పుడు అఫోర్డబిలిటీ వచ్చేసరికి, ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఎక్స్‌ప్లాయిటేషన్ ఎక్కువ వచ్చింది. ఒకప్పుడు చూడనంత పిసిఓడి, ఒకప్పుడు చూడనంత ఎండోమెట్రియోసిస్, ఎడినోమయోసిస్, ఫైబ్రాయిడ్స్, గైనకలాజికల్ ప్రాబ్లమ్స్, ఇన్ఫెక్షన్స్, ఇన్ఫర్టిలిటీ, ఇనబిలిటీ టు కన్సీవ్, అగైన్ ఒబేసిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఇవి వచ్చేసాయి ఏంటండి బాబు. చదువు వస్తే సంస్కారం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది అని అనుకుంటే, ఆరోగ్యం దేవుడెరుగు, ఆరోగ్యం కంటే ముందు ఇవన్నీ వచ్చేసాయి. ఎందుకు మ్యామ్ ఉమెన్ అవసరం కన్నా ఎక్కువ డెవలప్ అయ్యారు అనుకుంటున్నారు? డెవలప్ కాదు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేదు. ఎస్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేదు. ఎడ్యుకేషన్ వచ్చినప్పటికీ వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎక్స్టెండెడ్ అవర్స్ ఆఫ్ వర్క్ అన్నా ఉంటుంది, లేకపోతే చిన్న ఏజ్ నుంచి కౌచ్ పొటాటోస్ అయిపోయి కూర్చొని తినడం చదువుకోవడం అలా ఒకటి. దాని తర్వాత ఉద్యోగాలు కూడా మళ్ళీ కూర్చొని చేసేవే వస్తున్నాయి. ఫిజికల్ లేబర్ మొత్తం తగ్గిపోయింది. టెక్నాలజీ దండం పెట్టాలి, అవి మనకి రోగాలు తెచ్చింది తప్పితే నిజంగా ఏదైతే ఉమెన్కి ఇంత ముందు ఫిట్నెస్ ఉండే కదా, లైక్ లుక్ ఎట్ యువర్ గ్రాండ్ మదర్, లుక్ ఎట్ యువర్ మదర్, వాళ్ళ ఫిట్నెస్ లెవెల్కి మన ఫిట్నెస్ లెవెల్ వీ డోంట్ ఈవెన్ హాఫ్ ఆఫ్ ఇట్. సో హాఫ్ ఫిట్నెస్ లెవెల్ కూడా ఎందుకు మనకి లేదంటే, మనకి ఫుల్ టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి. అటు మిక్సీస్ వచ్చేసాయి, అటు వాషింగ్ మిషన్స్ వచ్చేసాయి, వెళ్ళడానికి వెహికల్స్ వచ్చేసాయి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసింది, అండ్ బటన్తో గ్రాసరీస్ ఇంటికి వచ్చాయి. ఎవ్రీథింగ్ ఇస్ సో sophisticated, does not want you to move, want you to sit down at one place and spend the money what you earn. So earning ఎలా పెరిగిందో స్పెండింగ్ కూడా అలా పెంచేసారు. సో మిగిలేదు అక్కడ ఏం లేదు, అనారోగ్యం తప్పితే. సో అలా ఉమెన్ ఒక విషియస్ సైకిల్లో పడిపోయారు. నేను ఇప్పుడు ఇది అర్బన్ పాపులేషన్ గురించి చెప్పొచ్చు మీరు అనుకుంటారు, కానీ రూరల్ పాపులేషన్లో కూడా అదే ఉంది. ఎలా అలా అయిపోయింది? రూరల్ పాపులేషన్కి కూడా జంక్ ఫుడ్ పెనిట్రేట్ అయిపోయింది. చిప్స్ ప్యాకెట్లు వెళ్ళిపోయాయి, కోలాస్, కూల్ డ్రింక్స్ అన్నీ వెళ్ళిపోయాయి, వాళ్ళు కూడా కొనుక్కుంటున్నారు, తింటున్నారు. అండ్ అక్కడ కూడా విచ్చలవిడిగా సబ్స్టెన్స్ అబ్యూజులు పెరిగిపోయాయి. అండ్ వాట్ ఎవర్ కొంచెం ఎర్న్ చేసింది కూడా దీనికే వెళ్ళిపోతుంది. అలా అని కాకుండా ఎడ్యుకేషన్ వచ్చినప్పటికీ న్యూట్రిషన్ మీద పెట్టాలి, రైట్ ఫుడ్ మీద పెట్టాలి అని ఎవరు అనుకోవట్లేదు. అండ్ అనుకున్నా కూడా కొన్ని సందర్భాల్లో కుదరట్లేదు. కుదిరినా కూడా వీళ్ళు తినట్లేదు, తిన్నా కూడా అరిగేలాగా పని లేదు, పని ఉన్నా కూడా రాత్రి నిద్ర లేదు, నిద్ర ఉన్నా కూడా నిద్రలో బోల్డ్ ఆలోచనలు, టార్గెట్లని, ఇవ్వని అవని ఎన్నో స్ట్రెస్ ఉంది. అసలు ఇంతకుముందు పెందలాడే 5 o'clockకి లేసి ఈవినింగ్ 7:30, 8 కంతా పడుకునేవాళ్ళు. ఇది సర్కాడియన్ రిథమ్. ఇది ఇప్పుడు మొత్తం పోయి లేట్గా లేవడం, లేట్గా పడుకోవడం అయిపోతుంది. చిన్న చిన్న పిల్లలు కూడా 12 o'clock పడుకుంటారండి. అవును, అదేంటో అది ఎప్పుడో ఆడపదడపంటే ఏమైనా అనుకోవచ్చు, కానీ రెగ్యులర్గానే 12, 1 o'clock. సో ఓపిక వచ్చిన వాళ్ళందరినీ ఫస్ట్ అడుగుతాను, మీరు ఎన్ని గంటలకు పడుకుంటారో నాకు అనవసరం, మీ పిల్లలు ఎన్ని గంటలకు పడుకుంటారని అడుగుతాను. వాళ్ళు పడుకుంటే మీకు ఒక బఫర్ 1 hourతో మీరు కంప్లీట్ చేసుకొని మీరు పడుకోవచ్చు. సో ఇలా ఎంత ఎడ్యుకేషన్ వచ్చినప్పటికీ ఉమెన్ హెల్త్ ఎందుకు ఇంప్రూవ్ అవ్వట్లేదు? మెస్. ఇట్స్ అ కంప్లీట్ మెస్. అండ్ రిప్రొడక్షన్ ఎక్కడి నుంచి ఉంటుందండి బాబు ఇంత మెస్లో? ఇన్ని అబ్నార్మాలిటీస్లో బాడీ ఆహ్లాదకరంగా, సంతోషంగా, నిజంగా మంచిగా ఆరోగ్యంగా ఉంటేనే కదా ప్రెగ్నెన్సీ వచ్చేది. అవును. నువ్వు స్ట్రెస్ అవుట్ అయిపోయి, నువ్వు వెయిట్ మేనేజ్మెంట్ లేకపోతే టైంకి పడుకోక, టైంకి తినక, పీసీఓడి లాంటి సమస్యలు వచ్చేసి, ఎండోమెట్రియోసిస్, ఎడినోమయోసిస్ ఇవన్నీ ఉంటే ప్రెగ్నెన్సీ ఎక్కడి నుంచి వస్తుంది?
ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ కూడా చాలా మందికి ప్రెగ్నెన్సీస్ రాకపోవడానికి కారణం ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఇవి ఎప్పుడు తెలుసుకుంటారు, ఇంకెప్పుడు తెలుసుకుంటారు ఏంటో. అంతే మేడం. ఆఫ్టర్ 30 కూడా ప్రెగ్నెన్సీస్ అనేవి చాలా కాంప్లికేటెడ్ అయిపోతున్నాయి. అంటే చాలా మా మదర్ తను 40 ఉన్నప్పుడు నేను పుట్టా. నాకు మా అక్కకి ఒక సర్టన్ ఏజ్ గ్యాప్, లైక్ మోర్ దెన్ 15 years ఆఫ్ ఏజ్ గ్యాప్. అండ్ అసలు అవ్వరు అనుకున్నారు. అండ్ తన హెల్త్ ఉన్నంత వరకు తను నన్ను బాగా చూసింది. అంటే నేను 20-21 వరకు చెప్తున్నాను. షీ వాజ్ సో హెల్దీ. డయాబెటీస్ వచ్చినా తను ఫైట్ చేసుకుంటూ నన్ను చేయగలిగింది. ఐ డోంట్ నో ఇఫ్ ఐ విల్ బీ ఏబుల్ టు గివ్ ద సేమ్ టు మై చైల్డ్ టుడే. సో ఆఫ్టర్ 30s ప్రెగ్నెన్సీస్ ఇంకా కాంప్లికేట్ అయిపోయాయి. ఇప్పుడు 25s నుంచి ఆ కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ చైల్డ్ అండి చాలా మందికి లూజ్ అయిపోతున్నారు, అబార్షన్ రూపంలో అయినా లేకపోతే ఎన్నో పాపం డిస్ఫంక్షనాలిటీస్ తోటి బేబీ పుడుతోంది. వీటన్నిటికీ అంటే ఎన్నో రూట్ కాజెస్ ఉండొచ్చు. బట్ దెన్ మేజర్గా యాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ గైనకాలజిస్ట్ మీరేం అబ్జర్వ్ చేశారు? ఫర్టిలిటీ హ్యాస్ ఆల్వేస్ బిన్ మై మేజర్ ఇంట్రెస్ట్. ఓకే, నేను యాక్చువల్గా ఫర్టిలిటీ వైపు వెళ్దామని 4 years ఐవీఎఫ్ అదంతా చూసుకుని ఐవీఎఫ్ కేసులు చేసుకుంటూ ఫర్టిలిటీ సైడే వెళ్ళాను. బట్ నాకేమనిపించిందంటే ఇంత ఏడుపు నేను లైఫ్లో భరించలేను అనిపించింది. అది నాకు అసలు నా క్యారెక్టర్కి జెల్ అవ్వదు. నేను బేసిక్గా నవ్వుతూ ఉండే పర్సన్. స్మైల్ ఆల్వేస్ నా ఫేస్ మీద ఉంటుంది. బట్ ఎవరైనా బాధతో వస్తే ఎంతసేపు నవ్వుతూ ఉంటాము. సో అలా నేను కొంచెం కనెక్షన్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇప్పటికి కూడా నా దగ్గర న్యాచురల్ ఫర్టిలిటీ కోసం చాలా మంది వస్తారు. బికాస్ నేను ఐవీఎఫ్ సెంటర్స్ రన్ చేయను, ఐవైస్ ఏమీ రన్ చేయను. ఐ విల్ ట్రై టు గివ్ దెమ్ సొల్యూషన్ ఫర్ దేర్ ప్రాబ్లమ్స్ న్యాచురలీ. ఎక్కడ ప్రాబ్లం ఉందో గిరగిరా కనుక్కుని ప్రాబ్లం ఇది మీరు క్లియర్ చేసుకోండి అని చెప్పి పంపిస్తాను. అది నా స్పెషాలిటీ. అండ్ నేను నమ్ముకున్నది ప్రెగ్నెన్సీ, డెలివరీస్ చేయడం, నార్మల్ డెలివరీస్ చేయడం. ఇది ఆనందంగా డెలివరీస్ ఆనందంగా ఆడుకుంటూ పాడుకుంటూ. సో అది నా యూఎస్పీ. నా యూఎస్పీ పోగొట్టకుండా అందులోకే మనుషుల్ని ఇన్వైట్ చేస్తూ చేసుకుంటాను. ఇప్పుడున్న పరిస్థితిలో ఫర్టిలిటీకి 70% మేల్ ఫర్టిలిటీ వచ్చేసింది, 30% ఫీమేల్ ఫర్టిలిటీ. అంటే ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉమెన్కి చెప్పానా, అంతకంటే ఎక్కువ మెన్కి ఉన్నాయి ప్రాబ్లమ్స్. అయితే ఉమెన్కి ప్రాబ్లమ్స్ మేనిఫెస్ట్ అవుతాయి. ఓకే, పీసీఓడి ఉంటే అవాంఛిత రోమాలో, లేకపోతే పింపుల్సో, లేకపోతే ఒబేసిటీయో, లేకపోతే స్కిన్ పిగ్మెంటేషనో, లేకపోతే కడుపు నొప్పో, ఇంకేదో ఫైబ్రాయిడ్స్ ఉంటే మాస్ లాగానో, ఇలా ఎన్నో రకాలుగా పీరియడ్ అబ్నార్మాలిటీస్ ఇవన్నీ మేనిఫెస్ట్ అయిపోతాయి, కనిపించేస్తాయి. స్కాన్లో కానీ హార్మోన్స్లో కానీ బయటపడతాయి. మెన్నికాడ మెన్నుకు అసలు ఏ మెచ్చుకో తెలియదు. 0 స్పర్మ్స్తో తిరుగుతూ కూడా హాయిగా ఉంటారు. వాళ్ళకి అసలు ఏ మేనిఫెస్టేషన్ ఉండదు. వైఫ్ ఏమో 4 సెంటర్లకు వెళ్ళిపోద్ది, అనాలిసిస్ ఏమో చిన్న ల్యాబ్లో ఎక్కడో అవుద్ది, వాళ్ళేమో నార్మల్ అని ఇస్తారు. నేను యాక్చువల్ ఆండ్రాలజీ ల్యాబ్లో చేయిస్తే మటుకు 0. వాళ్ళకి అసలు ఏ డిఫరెన్స్ ఉండదు కదా, పెయిన్ ఉండదు, ఏమి ఉండదు. సో లాట్ ఆఫ్ టైమ్స్ ఇట్ ఈస్ మేల్ ఇన్ఫర్టిలిటీ దట్ ఈస్ adding on to the female problems. But we never tend to accept this, ma'am. Yes, కానీ నా ఓపీలో ఉంటుందిగా. బాగా చెప్తాను నేను, Yeah. చాలా క్లియర్గా చెప్తాను. అన్ని టెస్టులు వివరంగా కరెక్ట్ ప్లేస్లో చేయించి ఇదిగో ప్రాబ్లం, ఇది రెక్టిఫై అయితే ప్రెగ్నెన్సీ వస్తుంది. మీరు ఎక్కడ ఏం చేసి ఏం తిరిగినా ఐవీఎఫ్లు 4-5 అయినా కూడా రాదు. మీరు ఫెయిల్ అయితే ఈ రీజన్ వల్ల ఫెయిల్ అయింది. 1 is male factor, second 1 is female factor, third 1 is genetic problems, fourth 1 is environmental problems. సో మీరు ఫీమేల్ ఫర్టిలిటీకి ఏదైతే ఫుడ్, ఎక్సర్సైజ్, మెంటల్ హెల్త్ అని కూడా both అదే it is never alone, it is hand in hand 100%. అండ్ ఏది చెప్పినా కూడా ఆఖరి మేము ప్రెగ్నెన్సీలో ఏది చెప్పినా కూడా అలాంగ్ విత్ ద పార్ట్నర్ అనే చెప్తాం. ఎందుకంటే అలవాటు ఇద్దరికి కాకపోతే అక్కడ విభేదాలు వస్తాయి. ఇద్దరి కోసము మార్పులు చేసుకోలేకపోతే ఒంటరిగా పోరాటం జరగదు. 2 వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఇంట్లో జరగవు, అవి ఇంపాసిబుల్. సిస్టమ్ మారకపోతే ఒక పేరెంటే బాగుంటే పిల్లడు సరిపోద్దా? లేదండి, మరి అది ఇంకా టార్చర్. ఎగ్జాక్ట్లీ. సో వ్యవస్థని మార్చాలంటే ఒక కపుల్ మారాలి. ఒక కపుల్ మారినప్పుడు నిజంగానే ఆరోగ్యం అనేది కుటుంబంలోకి వస్తుంది. ఆరోగ్యం వచ్చినప్పుడు పిల్లలు వస్తారు, నార్మల్ డెలివరీస్ అవుతాయి, పిల్లలు మంచిగా పెరుగుతారు,
వాళ్ళు ఈ సమాజానికి ఒక హెల్తీ చిల్డ్రన్గా యాడ్ అవుతారు. లేకపోతే ఇప్పుడున్న తిండికి ఓన్లీ డయాబెటిక్ బేబీస్ వస్తాయి, 10 ఏళ్లలో అందరూ ఇన్సులిన్ వేసుకొని తిరుగుతూ ఉంటారు పిల్లలు దయ్యాల్లాగా. సో ఇది ముందు ముందు జరగబోతోంది, అది ఎవరు రియలైజ్ అవ్వట్లేదు. అండ్ మనము ఇప్పుడు నేను ఓపీలో కూర్చుని ఈ మెడిసిన్ వేసుకో, ఇది తిను, నీకు సెట్ అయిపోద్దంటే కుదురుద్దా? ఎలా తినాలి, ఎప్పుడు తినాలి, ఎలా వండుకోవాలి, ఎలా ఇద్దరు కలిసి వెళ్ళాలి, ఎలా వ్యాయామం ఇద్దరు చేయాలి, ఇవన్నీ వివరంగా వాళ్ళకి ప్రాక్టికల్గా నేను చెప్పి చూపించి దిశానిర్దేశం కనుక చేయలేదనుకో, వాళ్ళు ఏముంది మేడం చెప్పిందిలే అనేసి సాయంత్రం వెళ్ళగానే మర్చిపోతారు. అలా కాకుండా కరెక్ట్గా క్లాసెస్ పెట్టి వాళ్ళు అటెండ్ అవుతున్నారా లేదా చెక్ చేసుకుని, అటెండ్ అయిన వాళ్ళ ఫిట్నెస్ పెరుగుతుందా లేదా చూసుకుని, వాళ్ళు మళ్ళీ నార్మల్ డెలివరీస్ కన్వర్ట్ అవుతున్నారా లేదా చూసుకుని, డిఫాల్టర్స్ని ఏదో రకంగా పట్టుకుని మళ్ళీ వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వెయిట్ మేనేజ్మెంట్ చేస్తూ స్కాన్స్లలో పట్టేసి, సో అలా బ్యాక్ టు బ్యాక్ ఒక స్క్రూటినీ అనమాట. అది నిజంగా ఒక యజ్ఞంలాగే చెయ్యాలి. అండ్ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలగాలి, చెప్పాలి, వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ ఇవ్వాలి. నువ్వు సపోర్ట్ సిస్టమ్ ఇవ్వకపోయినా వాళ్ళు పాపం ఎక్కడైనా ఎత్తుక్కుంటారు. సపోర్ట్ సిస్టమ్ ఇవ్వాలి. సపోర్ట్ సిస్టమ్ ఇచ్చి వాళ్ళని ట్రైన్ చేస్తే వచ్చే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళది సూపర్ ఇంటెలిజెంట్ ఉంటారు. ఆ ఇంటెలిజెన్స్ ఇప్పుడున్న పరిస్థితులు నిజంగా అవసరం. కాంపిటీషన్ ఎంత ఉంది చెప్పచ్చు నేను. అవునండి, ఇప్పుడున్న కాంపిటీషన్ లో దానికి బయటకు వచ్చి కూడా మనం బతకలేం. వి హావ్ టు సర్వైవ్ అందులో పడి. సో నువ్వు ఇంటెలిజెన్స్ గర్భ సంస్కారంలో చెయ్యకపోతే ఎట్లా వస్తుంది? బయట వాళ్ళు ఇస్తారా? నీ బిడ్డ నీ పొట్టలో ఉన్నప్పుడే ఫస్ట్ బీజ సంస్కారం అంటారు. అంటే నువ్వు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కంటే ముందే అన్ని నువ్వు సెట్ చేసుకోవాలి. హస్బెండ్ అయినా వైఫ్ అయినా అన్నీ సెట్ చేసుకుని మంచి సంస్కారంగా గనక మనము ప్రెగ్నెన్సీ వైపు వెళ్తే, ప్రెగ్నెన్సీలో ఉన్న గర్భ సంస్కారం మంచి ఈటింగ్, మంచి ఆలోచన, మంచి పనులు చేయడము, మంచి చదవడము, మంచి చూడడము, మంచిగా శుద్ధంగా వండుకోవడము, ఇంటి పట్టునే తినడము, హస్బెండ్ వైఫ్ కలిసి ఉండడము, టైం స్పెండ్ చేయడము, వ్యాయామం అయినా ఇంటి పైన అయినా కలిసి చేసుకోవడము, ఎక్సర్సైజెస్ అయినా కలిసి చేసుకోవడము, వెళ్తూ వెళ్తూ అలా కాంప్లిమెంటరీగా నార్మల్ డెలివరీ అయిపోవాలి. డెలివరీ అయిపోయిన తర్వాత ఆ వ్యవస్థ అనేది ఇదంతా కూడా బేబీ అబ్జర్వ్ చేస్తుంది. బేబీ మంచిగా అబ్జర్వ్ చేసినప్పుడు ఆ ఎన్వైరన్మెంట్ అనేది బేబీలో వెళ్ళిపోద్ది. ఇట్ ఈస్ ఇన్ ద జీన్స్ ఆఫ్ ద బేబీ. సో బేబీస్ క్రాంకీగా అరుస్తూ ఏడుస్తూ కోల్డ్ కాఫ్ ఫీవర్స్తో బాధపడుతూ హాస్పిటల్ చుట్టూ తిరగరు. హ్యాపీగా ఫీడింగ్ తీసుకున్నామా, ఆడుకున్నామా, పడుకున్నామా, మ్యూజిక్ పెడితే రెస్పాండ్ అయ్యామా, మన కమ్యూనికేషన్ ఉంది, హస్బెండ్ వైఫ్ బేబీ ముగ్గురులో కెమిస్ట్రీ ఉంటుంది. సో ఇట్లా వాళ్ళ మధ్యలో కనెక్షన్ అనేది చాలా డీప్గా ఉంటుంది. అండ్ ఇంటెలిజెన్స్ కూడా చాలా హైగా ఉంటుంది. ఇవన్నీ కూడా వెనకటికి ఇవన్నీ జరిగినాయి, 100% జరిగినాయి. ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇవన్నీ వాల్యూస్ ఫ్యామిలీ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఈ ఉమెన్కి సంబంధించిన అత్తగారు అమ్మ కూడా అండి ఈ వీళ్ళు మధ్యలో వచ్చి చాలా 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 నెగిటివ్ రోల్ ప్లే చేస్తున్నారు. కరెక్ట్. మా కాలంలో ఇలా లేదు, మీరేమో ఇదేదో స్పెషల్గా చేస్తున్నారు, మేము ఎలా కన్నామో తెలీదు, ఎలా పెరిగామో తెలీదు, ఏదైనా మంచి వైపు వెళ్దామంటే కూడా ఈ వెనక లాగడం అనేది ప్రీవియస్ జనరేషన్, ఇప్పుడున్న జనరేషన్ కన్నా ముందర జనరేషన్ వాళ్ళ నుంచి ఎక్కువైపోతుంది. దీనివల్ల మంచి కన్నా నెగిటివ్ అవుతోంది. ఈ కన్ఫ్యూజన్లోనే ఎటు వెళ్తున్నామో తెలియట్లేదు, గొడవలు ఎక్కువ అవుతున్నాయి, డివోర్సెస్ ఎక్కువ అవుతున్నాయి. సో ఆ జనరేషన్ వాళ్ళకు కూడా చెప్తారా అండి మీరేమన్నా? ఖచ్చితంగా. నా ఓపీలో అయితే మదర్స్ వచ్చినా, మదర్ ఇన్ లాస్ వచ్చినా, సిస్టర్స్ వచ్చినా, ఎల్డర్ సిస్టర్స్ వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా అందరికీ క్లాస్ ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళు చాలా పనులు చేశారు, పెద్ద పెద్ద కుటుంబాలకు చాకరీ చేశారు. వీళ్ళకేమో స్పూన్ ఎత్తడానికి కూడా కనీసం అవకాశం ఇవ్వట్లా, ఎందుకంటే ప్రెగ్నెంట్ అంటే. ప్రెగ్నెన్సీలో బెడ్ రెస్ట్కి ఎటువంటి రోల్ లేదు. ఏదైనా స్పెషల్ సిచ్యువేషన్స్ అడపా ఉంటే మేమే చెప్తాము తప్పితే అందరూ ప్రెగ్నెంట్ ఉమెన్కి బెడ్ రెస్ట్ అనేది ఎక్కడా లేదు. కూలి పనికి వెళ్ళే వాళ్ళు ప్రెగ్నెంట్ అవుతారు, వాళ్ళు డెలివరీలు అవుతారు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు డెలివరీలు అవుతారు. ఆ శాతమే ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు ఇప్పుడున్న పనులు చాలా తగ్గిపోయాయి. ఆ పనులు కూడా వాళ్ళు చేసుకోలేకపోతే, వాళ్ళు తినే వంట వాళ్ళు చేసుకోలేకపోతే, వాళ్ళ ఇంటి పనులు వాళ్ళు చేసుకోలేకపోతే రేపు పిల్లల్ని ఎలా పెంచుతారు? పిల్లల్ని పెంచాలంటే కూడా ఫిజికల్గా చాలా స్ట్రెంగ్త్ అవసరం. అంత స్ట్రెంగ్త్ వాళ్ళు పెట్టాలంటే 9 months ఆ స్ట్రెంగ్త్కి ట్రైనింగ్ ఉండాలి. ట్రైనింగ్ ఉండాలంటే వాళ్ళు ఇంటి పనులన్నీ చేసుకోవాలి. హస్బెండ్ వైఫ్ ఇద్దరూ కూడా చేసుకోవాలి. అదంతా మానేసి తినడం పడుకోవడం అనేది అబ్సల్యూట్లీ నాట్ కరెక్ట్. అండ్
విచ్చలవిడిగా తినడం అనేది కూడా అస్సలు కరెక్ట్ కాదు. ప్రెగ్నెన్సీకి ఎంత అవసరం అండి? 300 క్యాలరీలు అవసరం. మీరు ఎంత పని చేసినా కూడా 1500 క్యాలరీలకు మించి మనము బర్న్ చేయము. సుమారుగా సగటున మనం చూసుకున్నట్టయితే హై లేబర్ వర్క్ వెళ్ళే వాళ్ళంటే 2000, 2500, 3000 కూడా క్యాలరీస్ బర్న్ చేస్తారు. సుమారుగా సగటున ఇంటి పని చేసుకునే వాళ్ళు 1500, 2000 క్యాలరీస్కి మించి మనం బర్న్ చేయలేము. దానికి ఒక 300 క్యాలరీలు యాడ్ చేయాలి. అందులో ఒక గుడ్డు, ఒక గ్లాస్ మజ్జిగ, ఒక గ్లాస్ రాగి జావ యాడ్ చేసామంటే ఫినిష్డ్. అక్కడికే 300 క్యాలరీలు వచ్చేస్తారు. డబుల్ ఫుడ్ రోలే లేదు. ఒకప్పుడు ఉండింది, ఎందుకంటే 16 years 18 yearsకి ప్రెగ్నెన్సీస్ వచ్చేవి. అది వాళ్ళ గ్రోత్ స్పర్ట్ ఏజ్. వెయిట్ ఎంత ఉండేవాళ్ళు? 35 kilos ఉండేవాళ్ళు. ముచ్చటగా 35-40 kilos వాళ్ళకి నేను కొన్ని సంవత్సరాలు డెలివరీలు చేశా. 2001 నుంచి లాస్ట్ ఒక 10 years వరకు కూడా అందరూ 35, 40, 45 kgs ప్రెగ్నెంట్ ఉమెన్ అంతే ఉండేవాళ్ళు. ఇప్పుడు 80s, 90s, 100s. మా అమ్మాయి చిక్కిపోతుంది అంటారు. నీ కళ్ళు దొబ్బినాయా అసలు? అమ్మాయి చిక్కిపోవడం ఏంటి? 90 kilos ఉంది మీ అమ్మాయి, 70-80 kilos, 60 kilos కూడా ఎక్కువే కదండి. 35 ఎక్కడ, 60 ఎక్కడ? మరి మీకంటే డబల్ వెయిట్ ఉంది కదా మీ అమ్మాయి అంటే అసలు ఒప్పుకోరుగా. తినాలి. ఫైనాన్షియల్ స్టేటస్, ఫుడ్, ఇది అనవసరంగా లింక్ అవుతుంది ప్రెగ్నెన్సీస్కి. ఎగ్జాక్ట్లీ. లేకపోతే అప్పు తీసుకొచ్చైనా పెట్టేసేసి ఫుడ్ పెడుతున్నారు తప్పితే క్వింటల్ రైస్ పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారో అర్థం కావట్లేదు. అసలే ప్రెగ్నెన్సీ డయాబెటిక్ కండిషన్కి దగ్గరలో ఉంటుంది. దాంట్కి అసలు సింపుల్ కార్బ్స్కి రోలే లేదు. కుంభాలుగా అన్నం పెడితే చాలా కష్టం. కార్బోహైడ్రేట్స్ లిమిట్ చేసి ప్రోటీన్ పెంచాలి, హెల్దీ ఫ్యాట్స్ పెంచాలి. అదంతా పక్కన పెట్టేసేసి విపరీతంగా సింపుల్ కార్బ్స్, స్వీట్లు, పరమాన్నాలు, దద్దోజనాలు, భోజనాలు, స్వీట్లు, అసలు పిచ్చగా ఫుడ్ పెడుతున్నారు. అండ్ ఎక్కడికన్నా పిల్లని పంపిద్దామంటే నాకే టెర్రర్. 4 రోజులు వెళ్తారా 3 kilos పెరిగేసి వస్తారు. అసలు ప్రయాణం అనేది అసలు చేయొద్దని పెట్టేశాను నేను. ఎందుకంటే ఇంత విపరీతంగా వెయిట్ గెయిన్ అవుతే ఎట్లా మేనేజ్ చేసింది నేను? మీరు డెలివరీ కూడా చేయలేకపోతారు. ఎగ్జాక్ట్లీ. పెయిన్ తీయలేరు, అంత రిజిడ్ అయిపోతుంది. చాలా సెకండరీ అండి. ఆ బేబీ డయాబెటిక్ అవుతుందిగా ఫ్యూచర్ లో. 10 ఏళ్ల వయసుకి ఒబేస్ మదర్కి, షుగర్స్ కంట్రోల్ లేని మదర్కి, ఓవర్ ఈటింగ్ చేసే మదర్కి బేబీ డెలివరీ అయిన తర్వాత వితిన్ 10 years లోపు డయాబెటిక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు విపరీతంగా పెరిగిపోతుంది చైల్డ్హుడ్ డయాబెటీస్. వీళ్ళు అసలు అర్థం చేసుకోవట్లేదు ఎక్కడ ప్రాబ్లం వెళ్తుంది, పడవ ఎక్కడ వెళ్తుందో తెలియదు. అవును. మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏ డాక్టర్ దగ్గరికైనా ఒక సమస్యతోటి మొత్తం ట్రస్ట్ చేసి ఆ ట్రస్ట్ అంతా మీ మీద పెట్టి మీరు చెప్పింది వినడం కాకుండా మళ్ళీ సొంత తెలివితేటలు ఉపయోగించడం వల్ల ఇంకా ప్రాబ్లం వస్తుందేమో అనిపిస్తుందండి. ఇది డాక్టర్స్ తోటి అవుతోంది, కెరియర్ పరంగా అవుతోంది, మ్యారేజెస్లో అవుతోంది, కౌన్సిలింగ్స్ అందుకే బాగా అవసరం పడుతున్నాయి. పిల్లలు వాళ్ళ పెంపకంలో కూడా కన్ఫ్యూజన్లో పెరిగిపోతున్నారు. నో క్లారిటీ అట్ ఆల్. ఇందాక మీరు చెప్పినప్పుడు కపుల్ ఇద్దరిలో మీరు ఆ సఖ్యత కోసం కూడా రైట్ ఫ్రమ్ కన్సీవింగ్ టు డెలివరీ అండ్ ఈవెన్ ఆఫ్టర్ దాట్ ప్రయత్నిస్తారు. ఇదే సఖ్యత లేకుండా ఏదో మెకానికల్గా బతుకుతున్న కపుల్కి కన్సీవింగ్ కూడా ప్రాబ్లం అవుతుందనేది ఒక నోషన్ అని నేను అనుకుంటున్నా. ఇస్ దట్ రియల్? ఎగ్జాక్ట్లీ. చాలాసార్లు హైదరాబాద్లో అయితే హస్బెండ్ వేరే డ్యూటీలో ఉంటారు. ఈవినింగ్ ఒకరి షిఫ్ట్ ఒకటి. వీకెండ్ తప్పితే వాళ్ళకి కలిసి మొహాలు చూసుకునే అవకాశం కూడా ఉండదు. అండ్ ఒకవేళ సేమ్ షిఫ్ట్ అయినా కూడా వర్క్ ఇంటికి తీసుకెళ్తారు. కంటిన్యూస్ కాల్స్, ల్యాప్టాప్ మీద ఉంటారు. సో అలాంటి వాళ్ళు మా దగ్గర ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి వస్తే ప్లాన్ చేసి ఏం చేస్తారమ్మా అని అడుగుతారు. బేబీ వచ్చేసింది అనుకో, చేతిలో ఉంది, బేబీని ఎవరు చూస్తారంట? ఆ పక్కన మదర్ ఇన్లా ఉంటుంది, మేము చూసి పెడతాంగా అంటారు. నన్ను మీరు చూసి పెట్టడానికి వీళ్ళు పేరెంట్స్ అవ్వడానికి చాలా తేడా ఉంది. ఇక్కడ నేను ఒక పాజిటివ్ క్వశ్చన్ అడుగుతాను మ్యామ్. మీకన్నా డిమాండింగ్ ప్రొఫెషన్ ఏముంటుంది? యుర్ సీయింగ్ లైఫ్స్, మీ వల్ల చాలా లైఫ్స్ వస్తున్నాయి. మీరు బర్త్ అంటే మీరు ఒక గాడ్ ఫామ్ తోటే సమానం, యూనో. సో మీరు మీ 3 పిల్లల్ని మీరే చూసుకుంటూ ఎలా మేనేజ్ చేయగలిగారు? ఎందుకంటే వేరే ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు మేము డిమాండింగ్ లేదు, మాకు కావాల్సిందే ఎక్స్ట్రా హెల్ప్ అంటున్నారు, విచ్ ఇస్ నాట్ బ్యాడ్. ఇది వాళ్ళకే వదిలేద్దాం. మీరేం చెప్తారు? హౌ డిడ్ యూ హ్యావ్ డన్? నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా కుటుంబ విలువలు ఎక్కువ. సో మేమందరం కలిసి ఉంటాం. ఐ హ్యావ్ మై మదర్ ఇన్ లా ఎట్ హోమ్. మై మదర్, మై ఫాదర్ పక్కిళ్ళే. సో పిల్లలకి ఆ సపోర్ట్ సిస్టమ్ ఉంది. మార్నింగ్ అందరం, మా మదర్లో చాలా తొందరగా లేస్తారు. మేమందరం పిల్లలందరం కలిసి ఒకేసారి లేస్తాము. గబగబా అందరం రెడీ అయ్యి
బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంట్లో నుంచి బయలుదేరుతాం సేమ్ టైం. వాళ్ళు స్కూల్కి, నేను హాస్పిటల్కి. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వెళ్ళిపోతాను తప్పితే, లేకపోతే అందరం కలిసి వెళ్తాం. ఎండ్ ఆఫ్ ద డే అన్ని పనులు చేసుకుని అట్లీస్ట్ బిఫోర్ డిన్నర్ అన్నా నేను ఇంటికి వెళ్ళాలనే టార్గెట్తో ఉంటాను. మోస్ట్ ఆఫ్ ద టైం వెళ్తా. వెళ్ళి టైం స్పెండ్ చేసి కాసేపు డిన్నర్ తర్వాత కూడా 1 గంట అలా మాట్లాడుకుని వి టాక్ ఓవర్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద డే. అట్లా మాట్లాడుకున్న తర్వాత మా ఇంట్లో బై 9:30 లైట్స్ ఆఫ్. ఇంకా లైట్స్ ఆన్ క్వశ్చనే లేదు. ఎక్కడ ఏ లైట్ ఉన్నా అందరికీ తెలిసిపోద్ది లైట్ ఆఫ్ ఇంకా అవ్వలేదని. మాకు హెచ్చరికలు కూడా వచ్చేస్తాయి. సో బేసిక్గా లైట్స్ ఆఫ్ చేసి చేయడానికి ఏముంటుంది, ఎస్, నిద్రే నెక్స్ట్. ఖచ్చితంగా నిద్రపోవాలి ఆన్ టైం. నైట్ ఎమర్జెన్సీస్ ఉంటే ఎమర్జెన్సీకి లేచి పరిగెత్తుకుని వచ్చేస్తాను నేను. లేకపోతే ఎమర్జెన్సీస్ ఏం లేకపోతే మళ్ళీ మార్నింగ్ సేమ్ రొటీన్. ఎర్లీగా సర్జరీస్ ఉంటే ఎర్లీగా వస్తాను, లేకపోతే మార్నింగ్ 8 o'clock ఐఎమ్ ఇన్ ద హాస్పిటల్. 10 o'clock ఓపీ స్టార్ట్ అవుతుంది. ఆ లోపు గైనిక్ సర్జరీస్, ఈ మిగతా పేషెంట్స్ని చూసుకోవడము, లేబర్ పేషెంట్స్ని అటెండ్ అవ్వడం, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇదొక రొటీన్. అండ్ ఈ రొటీన్లో అటు ఫ్యామిలీ మిస్ అవ్వద్దు, వర్క్ మిస్ అవ్వద్దు, ఎమర్జెన్సీస్ మిస్ అవ్వద్దు. అలాగే ఏదన్నా వీకెండ్స్లో అట్లా ఏమన్నా ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా హాస్పిటల్ చుట్టుపక్కల వెళ్తాను. సో ఏదన్నా మేము ఎక్కడ ఏ ప్లాన్ వేసినా ఖచ్చితంగా ఒక లేబర్లో వచ్చేస్తాను, అందులో డౌటే లేదు. సో ఎవరన్నా పిలిస్తే కూడా నేను చుట్టుపక్కల అయితే వస్తానంటాను. ఎందుకంటే అందరినీ డిస్టర్బ్ చేయొద్దు మనం. ఏదన్నా టైంకి ఒక అరగంట అలా మనం కనిపించకపోయినా నడిచిపోద్ది, కానీ అటెండెన్స్ అయితే ఖచ్చితంగా వేస్తాను. ఎందుకంటే పర్సనల్ లైఫ్ మిస్ అవుతే ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్ మళ్ళీ. ఎందుకంటే ఈరోజు చాలా ఇంపార్టెంట్. రేపటి లెక్క తర్వాత చూసుకోవచ్చు. మీరు ఒక డాక్టర్ అయ్యి ఉండి ఇంత చక్కగా ప్లాన్ చేశారు. సాఫ్ట్వేర్ ఇంకొకటి ఒక కంపెనీకే మనం వర్క్ చేస్తున్నాం. ఆ ప్రాపర్ జాబ్ పోతేనో, ఆ ప్రాజెక్ట్ ఆ రోజు డెడ్ లైన్ చేయలేకపోతేనో అతలా కుతలం అయిపోతుంటారు. అందరిళ్లలో ఇదే పరిస్థితి. సాఫ్ట్వేర్ అని 10 సార్లు అనడం కాదు, ఏ ప్రొఫెషన్ అయినా, అది మార్కెటింగ్ అయినా, సేల్స్ అయినా, ఎంటర్టైన్మెంట్ అయినా, ఆర్ఎల్స్ వాయిస్ ఓవర్స్ అయినా, ఏదైనా సరే ఆ మూమెంట్ అది జరగకపోతే, ఎందుకు సినిమాలైనా సరే అనుకున్న టైంలో డెడ్ లైన్ అవ్వకపోతే ఇంకంతే పానిక్ అటాక్స్. దట్స్ వాట్ పానిక్ అటాక్స్, యాంగ్జైటీ అటాక్స్, దానికి ఒక మెడికేషను, ఇవన్నీ ఇలా అవుతున్నాయి. ఇట్లాంటి టైంలో పిల్లలు వాళ్ళ మీద ఎఫెక్ట్, అంటే ఈ అబ్నార్మాలిటీస్ ఇన్ ద చైల్డ్ పేరెంట్స్ వల్ల మ్యాక్సిమం ఇంపాక్ట్. మన పర్సనాలిటీ మన పిల్లలకి ఉంటుంది. మనం కూల్గా తిరుగుతుంటే వాళ్ళు కూడా కూల్గా ఉంటారు. మనం హడావిడి చేస్తే వాళ్ళు హడావిడి చేస్తారు. అండ్ అది చాలా నేను అబ్జర్వ్ చేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం ఏం చేస్తామనే దాని మీదనే మన సరౌండింగ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక ప్రైమ్ కన్సల్టెంట్. నేను ఈవినింగ్ ప్రాక్టీస్ మానేసి ఆల్మోస్ట్ 13 ఏళ్ళు అయిపోయింది. మీరు ప్రైమ్ కన్సల్టెంట్ అయి ఉండి ఈవినింగ్ ప్రాక్టీస్ మానేసి? ఎస్, ఎందుకంటే అది నేను చాయిస్ తీసుకున్నాను. ఆ చాయిస్ మీద నేను నిలబడకపోతే ఈ పాటికి అలా రోడ్ల మీద పడి చచ్చిపోతున్నారు కదా జనాలు, అలా నేను పోయేదాన్ని. అయ్యో మేడం ప్లీజ్. ఎగ్జాక్ట్లీ, బికాస్ ఇఫ్ యూ ఎక్స్టెండ్ యువర్ వర్క్ అవర్స్, ఓకే, ఇఫ్ నెక్స్ట్ ఇప్పుడు నేను 4:30 5 o'clock ఇస్ మై ఓపీ షట్. అదంతా మళ్ళీ అందరినీ చూసుకుని అన్ని వేరే పనులన్నీ చూసుకోవడానికి 6 అవుతుంది. ఆ 6 to 11 చూసే వాళ్ళు కూడా ఉంటారు తెలుసా. అవును, ఆ 6 to 11 is again double the income. But I don't want that. I want that time to be used either for my family or me or my friends or for my social life. Because again నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూసినది ఏమైనా ఎమర్జెన్సీస్ నైట్లో వస్తే నేను అటెండ్ అవ్వాలి కదా. నేను నా కొడుకుని పడుకోబెట్టి కూడా ఎన్నోసార్లు వాడు నిద్రపోయాక మళ్ళీ హాస్పిటల్కి వచ్చిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే నాకు డెలివరీ ఒక 11-12 అవుతుందని అనుకుంటే హాస్పిటల్లోనే ఉంటే నాకేం వస్తుంది. ఇంటికి వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేసి డిన్నర్ చేసి వాళ్ళు పడుకున్న తర్వాత మెల్లిగా బయలుదేరి వచ్చి నైట్లో డెలివరీ చేసుకోవచ్చు. డెలివరీ చేసుకుని మరి అక్కడే పడుకోవచ్చు, లేకపోతే పొద్దున వెళ్ళిపోతే మళ్ళీ బ్యాక్ టు రొటీన్ ఉంటుంది. సో ఇట్లా చాయిసెస్ అందరి దగ్గర ఉంటాయి. ఎస్, ఆఫ్ కోర్స్ చాయిస్ అందరి దగ్గర ఉంటుంది. అండ్ డబ్బు అనేది చాలా చెడ్డది. అది వస్తూ ఉంటే అది రా అని పిలుస్తుంది. కానీ దాంతోపాటు మన ఆరోగ్యం పోతుంది, మన మనశ్శాంతి పోతుంది, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ పోతాయి, పిల్లలు చెట్లకి పొట్లకి పెరుగుతారు. అండ్ అవి చాలా చాలా అదర్ థింగ్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది. మనీ వస్తుంది కానీ ఇట్ విల్ డిస్ట్రాయ్ ద ఎంటైర్ సిస్టమ్.
ఆ మనీ ఏం చేసుకోను, రేపు పెద్దయ్యాక నువ్వు డబ్బు కోసం నన్ను పట్టించుకోలేదని వాళ్ళే అంటారు. దే డోంట్ వాంట్ దట్ మనీ, ఇట్ ఈస్ దట్ యూ హూ ఆర్ వాంటింగ్ దట్ మనీ. పిల్లలకి ఎప్పుడైనా దే వాంట్ యువర్ టైమ్, దే డోంట్ వాంట్ మనీ, బికాస్ వాళ్ళకి మనీ వాల్యూ తెలియదు కదా ఇప్పుడు. దే డోంట్ నో వాట్ మనీ ఈజ్. వాళ్ళకి తెలిసే టైంకి నువ్వు కూడా దానికే పరిగెత్తావు కదా, నేను కూడా దానికే పరిగెత్తాను, నేను చూడాల్సిన అవసరం ఏముంది, నీతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని అంటారు. సో మనం వాళ్ళకి ఆ వాల్యూస్తో కనుక మనం పెంచినట్టు అవుతాయి, ఇఫ్ యూ గివ్ టైమ్ టు దెమ్, ఇఫ్ యూ షో ఇంట్రెస్ట్ ఇన్ దెమ్, యూ గివ్ వాట్ ఎవర్ పీస్ ఆఫ్ యువర్ టైమ్ టు దెమ్, they will in fact follow the same thing in their life, because they learn by example. Yes. Anything they learn by example. And ఇది నేను ఎప్పుడు రియలైజ్ అయ్యానంటే, నాకు ప్రీటర్మ్ డెలివరీ అయినప్పుడు, నా ట్విన్స్ పుట్టినప్పుడు నా లైఫ్ స్టైల్ వల్లనే నాకు ఇలా అయింది అని నాకు చాలా క్లియర్గా అర్థమైంది. ఇంకా ఆ తర్వాత నేను ఎగ్జాక్ట్లీ around 2-3 years I shut down my evening clinics. And I told to myself that I will not work in the evening as a person, as a gynecologist in the evening. Otherwise, if there is emergency, anyways I have to come. Yes. So that's the choice that I made. But I'm super happy about that choice, because I got so many other things as complementary to that. వండర్ఫుల్ మ్యామ్, వండర్ఫుల్లీ సెడ్, స్పీచ్లెస్ అసలు. సో ఈ పిల్లలకి సంబంధించి మీరు గైనకాలజిస్ట్ మాత్రమే కాదు, సర్జన్ మాత్రమే కాదు, ఒక చైల్డ్ కేర్ ఎక్స్పర్ట్ కూడా. యాజ్ అ మదర్ ఐ వాంట్ టు ఆస్క్, ఒకప్పుడు ADHD, ఆటిజం, ఇంకా రకరకాలు ఇవేవి లేవు. లేవా? లేవు. ఇప్పుడు ఎందుకు మ్యామ్ ఇంత అటెన్షన్ లేక, అటెన్షన్ లేక. వెనెవర్ సి అటెన్షన్ యాజ్ ఇన్ మన వ్యవస్థలో అన్ని ఉమ్మడి కుటుంబాలేగా, పిల్లాడి పుట్టి దగ్గర నుంచి ఒక్కొక్క స్టేజ్కి వాళ్ళతో మాట్లాడుతూ ఉక్కు ఉక్కు అని చెప్పించిన రోజులు ఉన్నాయి, వాళ్ళు రెస్పాండ్ అయిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఎవరు చెప్పిస్తున్నారు? అసలు ఎవరు మాట్లాడుతున్నారు? అండ్ కమ్యూనికేషన్, మల్టిపుల్ పీపుల్ ఉంటే మల్టిపుల్ లాంగ్వేజెస్ ఎక్స్పోజర్, మల్టిపుల్ వేస్ టు ఎక్స్ప్రెస్ అండ్ మల్టిపుల్ వేస్ టు కమ్యూనికేట్. వాళ్ళకి టచ్, విజన్, హియరింగ్, టంగ్, టాక్, ఇవన్నీ కూడా ఒక ఆర్ట్. సెన్సరీ. ఎస్, మోటార్ స్కిల్స్ కూడా. ఒక పండు ఇవ్వడము, లేకపోతే ఒక బంతి ఇవ్వడము, లేకపోతే ఆ గూడ పట్టుకుని నడవడము, అలా చూడడము, ఆ మానిటర్ చేయడము, వేరే 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 వాళ్ళ సౌండ్స్ వినడము, వాళ్ళు కమ్యూనికేట్ చేయడము, ఇవన్నీ కూడా ఆ వ్యవస్థలో ఉండిని అండ్ ఇంటిగ్రేటెడ్ సో దట్ అందరూ ఆ మెథడ్ ఆఫ్ లివింగ్ని ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు సడన్గా కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. సో కమ్యూనికేషన్ కొంచెం తగ్గిపోయింది, ఎక్స్పోజర్ కొంచెం తగ్గిపోయింది. దెన్ స్లోలీగా కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి గ్యాడ్జెట్స్ వచ్చేసాయి. అంతా వన్ వే అండ్ వన్ వే. సో కంటిన్యూస్ ఇన్ఫర్మేషన్, కంటిన్యూస్ కార్టిజాల్, కంటిన్యూస్ అడిక్షన్, అదొక అడిక్షన్ లాగా అయిపోయి వాళ్ళకి స్పీచ్ రావట్లేదు, వాళ్ళకి ఇరిటబిలిటీ వస్తుంది, విత్డ్రావల్ సిమ్టమ్స్ అంటారు. అడిక్షన్కి డీ అడిక్షన్ చేసినప్పుడు ఎట్లుంటుంది అట్లా. సో వాళ్ళకి చిరాకు, ఇరిటేషన్, కోపాలు, భావోద్వేగాలు, ఇవన్నీ కూడా గ్యాడ్జెట్ అడిక్షన్స్తోనే వస్తున్నాయి. ఇక్కడ ఒక చిన్న సినారియో ఐ వాంటెడ్ టు షేర్ మ్యామ్, అండ్ ఐ సీక్ యువర్ ఎక్స్ప్లెనేషన్ ఆల్సో. నేను ఒక గుడిలో ఈ సీన్ చూశాను. అన్నప్రాసన అంటే ఒక 6-7 నెలలకే చేస్తారు కదా, పాప ఉంది, వాళ్ళు పూజ ఇది చేస్తున్నారు, పాప ఎందుకో ఏడుస్తోంది, మదర్ వాళ్ళ మదర్ ఏమో మరి మేనేజ్ చేయలేకపోతున్నారు, అండ్ ఆ పాప నోరు తెరవట్లేదని అన్నప్రాసనప్పుడే ఇలా ఫోన్ చూపిస్తున్నారు. అవును, ఇలా నోరు తెరవటానికి ఆ పాప అన్నప్రాసనకి 6 months ఆర్ 5 months ఆర్ 7 months. అంటే దీన్ని బట్టి పుట్టిన దగ్గర నుంచి ఫోన్, సెల్ఫీ అనేది హౌ ఈ ప్రాక్టీస్ని ఎట్లా తీసుకోవాలి మ్యామ్? అసలు అది చాలా హారబుల్ ప్రాక్టీస్. 5 years వరకు గ్యాడ్జెట్ అనేది ఇవ్వద్దు. ఏ పిల్లలకైనా గ్యాడ్జెట్ ఇవ్వద్దు. ఒకవేళ ఇచ్చినా కూడా మానిటరింగ్లో కొన్ని నిమిషాలు మట్టుకే. టీవీ కూడానా? అస్సలు ఏ గ్యాడ్జెట్ ఇవ్వద్దు, టెలివిజన్ కూడా ఇవ్వద్దు. బికాస్ ఆ టైంలో వాళ్ళ సెన్సరీ న్యూరో సిస్టమ్, మోటార్ సిస్టమ్ ఉంటుంది కదా, దాని డెవలప్మెంట్ అయిపోద్ది. అండ్ యూనిలాటరల్ ఇన్ఫర్మేషన్తోనే చాలా నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. స్పీచ్ డిలేస్, కాంప్రిహెన్షన్ డిలేస్, ఇవన్నీ కూడా ఉంటున్నాయి. అందుకే అది ఆటిజం అనకుండా ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటున్నారు. ఎస్, ఓకే. అండ్ దాంట్లో కూడా
వాళ్ళు థెరపీతో కొంతమంది రెస్పాండ్ అవుతున్నారు, స్పీచ్ అవి వస్తున్నాయి, అవును మ్యామ్. ఇరిటబిలిటీ తగ్గుతుంది. అయితే ఈ థెరపీ అంటే ఏంటిది అనుకున్నారు? నథింగ్, ఏం లేదు, మనం ఇంట్లో చేసేది. ఇప్పుడు మనం పప్పు కడుగుతున్నాము, 4 పప్పులు గింజలు ఇచ్చి అది ఆడుకోని అంటే అలా ఆడుకుంటారు కదా, అదే థెరపీ. అలా ఒక స్పూన్ ఒక గ్లాస్ ఇచ్చేసేసి ఇలా కొడితే పిల్లలు కూర్చొని కొట్టుకుంటారు కదా, అదే థెరపీ. అలాగే సో వాళ్ళకి కొన్ని యాక్టివిటీస్ ఇస్తాం, వాళ్ళ అటెన్షన్ స్పాన్ పెంచుతాం. ఓకే. సో అటెన్షన్ స్పాన్ 2 seconds నుంచి 15 seconds నుంచి 2 minutes నుంచి అలా అటెన్షన్ స్పాన్ పెంచుతూ వస్తే వాళ్ళు నార్మల్ అవుతూ ఉంటారనమాట. ఇది డైలీ ఇంట్లో మనము పిల్లలతో చేయించే నార్మల్ యాక్టివిటీస్. ఇంక పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఒక డిస్గస్టింగ్ ప్రాక్టీస్ మ్యామ్. పిల్లలు రాకపోతే నా దగ్గర కూర్చొని నేను ఫోన్ ఇస్తా, అంతే. నా దగ్గర కూర్చొని నేను టీవీ పెడతా. ఇంకొక పిచ్చి ప్రాక్టీస్, ఇంట్లో బయట పిల్లలు ఎవరైనా చూస్తే చాలు, వాళ్ళకి అడినాయిడ్స్ ఉన్నాయా, జలుబు ఉందా, షుగర్స్కి రెసిస్టెన్స్ ఉందా, సంబంధం లేదు, కూర్చో చాక్లెట్ ఇస్తా. నాకు ఐఎమ్ సో సారీ మీ ముందు ఇలా నాకు లేచి పెట్టి ఒకటి కొట్టాలనిపిస్తుంది మ్యామ్. కొట్టాలి, పర్వాలేదు. పైగా చెప్తా, అదేంటి పిల్లల్ని అన్ని రిస్ట్రిక్ట్ చేస్తావు, ఇష్టం వచ్చినట్టు తినాలి, బాగుండాలి, ఇది ఒక పిచ్చి లాజిక్ చెప్తారు. మీరేమంటారు? ఒకప్పుడు పిల్లలు అంటే ఆరుబయట వెళ్ళి ఆడుకునే వాళ్ళు, ఏది తిన్నా కానీ అరగదీసేవాళ్ళు, చెట్లు ఎక్కేవాళ్ళు, గోడలు ఎక్కేవాళ్ళు, రకరకాలుగా బయట బండ్లు వేసుకుని గిల్లి డండాలని అయ్యని ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారండి, రూమ్లోంచి ఆ రూమ్లోంచి ఈ రూమ్, ఈ రూమ్లోంచి ఆ రూము, సైకిల్ దొక్కమంటే కూడా ఎంతసేపు అని అడుగుతారు. హౌ లాంగ్, హౌ మచ్. మనకి సైకిల్ ఇస్తే మళ్ళీ ఇంటికి ఎప్పుడు వచ్చేవాళ్ళం, అసలు కొడుతుందమ్మా అన్న భయానికి వచ్చేవాళ్ళు. అది సో అవన్నీ కూడా కంప్లీట్ గా డిఫరెంట్ అయిపోయాయి. ఒక మదర్కి చైల్డ్ ప్రొటెక్షన్ గురించి నో చెప్పడం ఎంతవరకు అవసరం అంటారు మీరు? మోర్ దెన్ ఎనీబడి ఎల్స్, మదర్కి నో, దిస్ ఇస్ నాట్ గుడ్ టు మై చైల్డ్, జస్ట్ స్టే అవే అని బయట వాళ్ళకి చెప్పడం, అది పార్ట్నర్ అయినా కావచ్చు, పెద్దవాళ్ళైనా కావచ్చు. యూ హ్యావ్ టు టేక్ అ స్టాండ్ సునైనా, అదర్వైజ్ వరల్డ్ ఈజ్ నాట్ ద సేమ్. మనము మన పిల్లల కోసము మనము నో అంటే నో. ఇప్పటికి కూడా నేను రిమోట్స్, ఫోన్స్, ఎందుకంటే యు ఆర్ ఆల్సో స్టేయింగ్ ఇన్ ఎ జాయింట్ ఫ్యామిలీ, అన్ని లాక్ వేసుకుని నీట్ గా తాళాలు బొడ్లో పెట్టుకుని వచ్చేస్తాను. సీరియస్ గా అలౌడ్ ఓన్లీ ఇన్ ద వీకెండ్, అలౌడ్ ఓన్లీ ఫర్ 1 hour, పేరెంటల్ లాక్స్ అన్ని ఉంటాయి. బికాస్ మీకు టీనేజ్ పిల్లలు ఉన్నారు, ఇద్దరు 13 years వాళ్ళకి ఎప్పుడు ఏం చేయాలి, ఎంత చేయాలో వాళ్ళకి కొంచెం ఐడియా ఉంది. ద ప్రాబ్లమ్ లైస్ విత్ మై సన్. చిన్నవాడనే ప్యాంపరింగ్ ఉంటది కదా, పాపం వాడికి ఏం తెలుసు, వాడికి ఇచ్చేద్దాము ఇలా. సో అందరినీ ఐస్ చేసి వాళ్ళ దగ్గర ఎలా లాక్కోవాలో వాడు ఫుల్ టాలెంట్. సో అందరూ లొంగకుండా మనం చూసుకోవాలంతే. డాక్టర్, మీది ఒక ఆర్గానిక్ బర్తింగ్ సెంటర్ అని చెప్పొచ్చు కదా? ఎస్. సో ఇక్కడ న్యాచురల్గా చైల్డ్ బర్త్, కపుల్ మధ్య ఇంటరాక్షన్, వీటన్నిటితో పాటు ఎవ్రీ ఇయర్ కొన్ని స్పెషల్ యాక్టివిటీస్ కూడా జరుగుతాయి, అంటే టు ఎంకరేజ్ ద కపుల్. మిస్సెస్ మామ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అండ్ ఇందాక కూడా మేము చూసాం, మీరు వాళ్ళు హెల్దీగా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు కపుల్స్ అంతా అని కూడా చెప్తున్నారు. సో వీ వాంటెడ్ టు నో మోర్ అబౌట్ ఇట్. సో మిస్సెస్ మామ్ అనేది నా చైల్డ్ లాంటిది. మా కొడుకుకి 8 years, అలాగే మిస్సెస్ మామ్ 8th season, అలాగే కడల్స్ కూడా 8 years. సో నా లైఫ్లో నేను చూసిన చేంజ్ని ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి, వాళ్ళందరికీ చెప్పాలనే ఉద్దేశంతో మిస్సెస్ మామ్ చేస్తాను. మిస్సెస్ మామ్ ఈ సంవత్సరం season 8, అలాగే 8 cities ఆఫ్ తెలంగాణ కవర్ చేశాము. ఈవెన్ రూరల్ సెంటర్స్కి వెళ్ళి అక్కడ మనము హెల్దీ ప్రెగ్నెన్సీ, హెల్దీ మదర్, హెల్దీ చైల్డ్, అలాగే నార్మల్ డెలివరీ, న్యాచురల్ డెలివరీ చేయాల్సిన జాగ్రత్తలు, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలా ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ఎలా హస్బెండ్ సపోర్ట్ చేయాలి, ఎలా ఫ్యామిలీ సపోర్ట్ చేయాలి, ఎలా న్యూ బార్న్ కేర్ ఉంటుంది, ఎలా ఒక హెల్దీ చైల్డ్కి మనం ఫ్యూచర్ చూసుకోవాలి, మ్యూజిక్ అంటే ప్రెగ్నెన్సీలో ఎలాంటి మ్యూజిక్ ఉండాలి, డాన్స్ అంటే ఎలా ఉండాలి ప్రెగ్నెన్సీలో, ఇలా కొన్ని వందల కాన్సెప్ట్స్ దాని చుట్టూ, ప్రెగ్నెన్సీ చుట్టూ ఉన్నాయి. కానీ చాలామందికి తెలియదు. అయితే మిస్సెస్ మామ్లో ఇది ఒక ఫ్రీ ఈవెంట్ కింద మేము ట్విన్ సిటీస్, ఇప్పుడు అన్ని డిస్ట్రిక్ట్స్ అయిపోయాయి, ఇప్పుడు నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్, ఇప్పుడు 24th ఆడిషన్స్ హైదరాబాద్కి ఎవరెవరో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వస్తారు. అలా మాకు ఆల్రెడీ 400 couples రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. దాని తర్వాత ఆడిషన్స్ అయిపోయాక 29th and 30th ఎంటైర్ 2 days మనం వాళ్ళకి హెల్తీ ప్రెగ్నెన్సీ గురించే చెప్తాం. అండ్ ఎలా ఒక కపుల్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీతో
వాళ్ళ లైఫ్ సెట్ చేసుకుని ముందుకు వెళ్ళగలుగుతారు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఈజ్ ద ఓన్లీ టైమ్ వెన్ యూ కెన్ యాక్చువల్లీ ఫోకస్ అండ్ చేంజ్ ఫర్ సమ్ గుడ్ రీజన్. అలాంటప్పుడు ఆ 9 monthsలో మీరు మారారనుకోండి, మీ జీవితాంతం మీరు అలాగే ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాన్స్టెంట్ మోటివేషన్కి బేబీ కూడా చేతిలో ఉంటుంది కాబట్టి. సో ఈ టైంలో మనం ఫోకస్ చేసి ఏది చేసినా కూడా నార్మల్ డెలివరీ ఒక కాంప్లిమెంటరీ కింద అయిపోతుంది. దాంతోపాటు మీరు చేసుకున్న చేంజెస్తో లైఫ్ లాంగ్ హెల్త్ అనేది కూడా ఉంటుంది. అదేవిధంగా దాన్ని మీరు ముందు కూడా తీసుకెళ్ళాలి. సో మిస్సెస్ మామ్ ఇలా 29th and 30th తెలంగాణ కాంట్రాక్టర్స్ క్లబ్లో చేస్తున్నాము. 30th తర్వాత ఫస్ట్ రోజు మాకు మెగా ఈవెంట్ ఉంటుంది. ఇట్స్ అ గ్రాండ్ ఫినాలే. అక్కడ మేము ప్రెగ్నెంట్ కపుల్స్, ప్రెగ్నెంట్ ఉమెన్, మంచి అందంగా ఉన్న ప్రెగ్నెంట్ ఉమెన్ ర్యాంప్ వాక్ చేస్తారు. మేము యూజువల్గా ఆర్గానిక్ అండ్ సస్టైనబుల్ లివింగ్ ఎంకరేజ్ చేస్తాము. సో ఆ ఆర్గానిక్ కాటన్ అండ్ బ్రీదబుల్ మెటీరియల్స్తో వాళ్ళు ర్యాంప్ వాక్ చేసి, మా వాళ్ళల్లో కూడా ఎవరైతే ఇంటరాక్టివ్గా మాతో పార్టిసిపేట్ చేస్తారో, కపుల్స్గా వాళ్ళ ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుందో అందులో ఫినాలేకి అందరూ వెళ్తారు. అదే సేమ్ ఒక హెల్త్ పేజెంట్ కింద మేము తీసుకెళ్ళి విన్నర్స్ క్రౌనింగ్, ఫస్ట్ రన్నర్ అప్, సెకండ్ రన్నర్ అప్, అలాగే మిసెస్ బ్రెయిన్స్, మిసెస్ బాలీవుడ్, మిసెస్ స్మైల్, మిసెస్ బ్యూటిఫుల్ హెయిర్, అలాగే కొన్ని రకరకాల కేటగిరీస్లో ఇస్తూ ఉంటాము. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే యాక్చువల్ రైట్ ఇన్ఫర్మేషన్ సొసైటీలో వెళ్ళాలంటే ఇలా మాస్ ఈవెంట్స్లోనే మనము ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం. లాస్ట్ 8 seasonsలో నేను ఎంతమందిని మోటివేట్ చేశానంటే వాళ్ళందరూ కూడా అలాగే సొసైటీలో మోటివేట్ చేస్తూ ఉన్నారు. సో చెడు ఎంత బ్యాడ్గా ఫోర్స్ఫుల్గా సిజేరియన్ డెలివరీస్ వైపు వెళ్ళి నంబర్స్ని 90% చేసేసిందో, అలాగే మేము చేసే మంచి సమ్ డే ఆర్ ది అదర్ మళ్ళీ 90% నార్మల్ డెలివరీస్ అయ్యేలాగా ఖచ్చితంగా తీసుకెళ్తున్న నమ్మకంతో ఈ మిస్సెస్ మామ్ ఈవెంట్ చేస్తున్నాము. అండ్ ఇట్స్ అ ఫ్రీ ఈవెంట్. వండర్ఫుల్. ఇట్స్ అన్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఈవెంట్. You can enjoy and make beautiful memories with your partner and remember them the rest of your life. Very nice, ma'am. So further ga kuda I would really request you to please come educate us for a better tomorrow. Gen Z అనేది లాస్ట్ జనరేషన్ అవ్వకూడదు. ఎంత ఎగతాలు చేస్తారో మా పిల్లలు నన్ను. అవునా? నువ్వు ఆ జనరేషన్, మేము ఈ జనరేషన్ అనేది అంటాను. ఓకే, నేను ఇలాగా ఒక్క డైలాగ్ కూడా మా పేరెంట్స్ తో ఇప్పటికి కూడా చెప్పను, మాదో జనరేషన్ మీదో జనరేషన్ అనేసి. బట్ దెన్ ఈసారి నేను ఇప్పుడు ఈ వీడియోస్ కింద మన ఆడియన్స్ చేసే కామెంట్స్ కానీ వాళ్ళు ఇచ్చే క్వశ్చనీర్స్ కానీ ఐ జస్ట్ నోటెడ్ డౌన్. అండ్ నెక్స్ట్ టైం ఇంకా ప్రాబ్లమ్స్ మీ ముందుకు తెస్తాను. బికాస్ వీ నీడ్ అ సొల్యూషన్, వీ నీడ్ అ ప్రాక్టికల్ అప్రోచ్. మీరు ఫాలో అవుతున్నారు, మీరు చెప్పినప్పుడు మేము ఇంకా నేర్చుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో ప్లీజ్ డూ కమ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ టు అవర్ ఛానల్. అండ్ థ్యాంక్స్ లాట్ టు యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఈరోజు డాక్టర్ అవర్లో famous gynecologist, obstetrician, yes, I think I pronounced it right, Dr. Shilpi Reddy గారితోటి చిట్ చాట్. అండ్ ఇట్లాంటి ఇంకా ఎన్నో అద్భుతమైన ప్రోగ్రామ్స్తో ఎప్పుడూ మీ ముందుకు వస్తూనే ఉంటుంది 99 TV. థ్యాంక్ యూ.